అందరికీ నమస్తే. నా రెగ్యులర్ డైలాగ్ థ్యాంక్ యూ. హైదరాబాద్లో మీటప్ ఉంది అని చెప్పిన వెంటనే మీ అందరూ కూడా గ్రూప్లో జాయిన్ అయ్యి, యాక్చువల్లీ ఎక్కడో యూట్యూబ్లో ఏదో ఫేస్ మాట్లాడతాను, ఏదో మాట్లాడతా, మీరు అందరూ చూస్తుంటారు. డైరెక్ట్గా కలవడానికి మీ అందరూ వస్తారని నేనైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే చాలా తక్కువ. ఈవెన్ బెంగళూరులో మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇదే మాట చెప్తాను, నేను డైరెక్ట్గా వస్తారని ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయను. అంటే ఎంతైనా సోషల్ మీడియాగా చూస్తారు కదా, ఓన్ చేసుకోరు కదా. ఇలా డైరెక్ట్ రావాలి, నా కోసం ఇంత టైం స్పెండ్ చేయాలంటే మీరు ఓన్ చేసుకోవాలి. సో మీ అందరూ అలా ఓన్ చేసుకొని వచ్చారు కాబట్టి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. ఇక మీటప్ అంటే రెగ్యులర్గా మన ఛానల్ 3 లక్షల సబ్స్క్రైబర్స్ పూర్తి చేసుకుంది, అలాగే 30 కోట్ల వ్యూస్ పూర్తి చేసుకుంది. సో నేను చెప్తున్నాను, కంటెంట్ రిలీజ్ అవుతుంది, వ్యూస్ బాగానే వస్తున్నాయి. ఒక రకంగా ఆంధ్రప్రదేశ్లో టాప్లో ఉన్నాం వ్యూస్ పరంగా. రోజుకి 1 మిలియన్ వ్యూస్ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. అంటే ఏపీ స్టేట్లో మనమే హైయెస్ట్ ఒక రకంగా. యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్లో కూడా ఒకనొక సమయంలో మనమే టాప్లో ఉన్నాం. ఆ తర్వాత ఇప్పుడు అన్సీజన్ కాబట్టి కాస్త తగ్గుతుంది అనుకోండి, అది వేరే. సో నేను ఇంతవరకు గ్రోత్ అయింది. నా గ్రోత్కి ఖచ్చితంగా మీరే బ్యాక్ బోన్. మీ అందరూ ఉండటం వల్లనే నేను గ్రోత్ అయ్యాను, ఛానల్ గ్రోత్ అయింది. ఇది మీ ఛానల్, మన ఛానల్ అనేటట్టు ఓన్ చేసుకున్నాను. సో ఇంకా కంటెంట్ విషయంలో ఏమైనా మీరు కొత్తగా ప్రజెంటేషన్ కోరుకుంటున్నారా, లేదా కంటెంట్లో మార్పులు చేర్పులు ఏమైనా కోరుకుంటున్నారా, లేదా ఛానల్ మీద రివ్యూస్ చేయడానికి కానీ, సో అదంతా నేను జూమ్ మీట్ పెట్టాలా, లేకపోతే మీ అందరు ఫోన్ నెంబర్స్ ఉంటాయి కాబట్టి ఫోన్ చేసి మాట్లాడాలా, ఇంకా ఎలా అని ఆలోచించే సమయంలో లేదు ఇలా డైరెక్ట్ మీట్ అయితే బెటర్ అని అనిపించి బెంగళూరులో మీటప్ పెట్టాను. ఇక్కడ హైదరాబాద్లో యాక్చువల్లీ ఏప్రిల్ 7వ తేదీనే పెట్టాల్సింది, కానీ అప్పుడు మనకి ఎలక్షన్స్ టైం వలన ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి మనకి పర్మిషన్ అనేది కొంచెం ఇబ్బంది అయ్యి అప్పుడు క్యాన్సిల్ చేసుకున్నాం. ఇప్పుడు పెట్టామన్నమాట. సో మీ అందరూ కూడా ఓపెన్గా ఏమైనా అడగాలన్నా నన్ను అడగండి, పొలిటికల్ కానీ పర్సనల్ కానీ. ఎందుకంటే నాకు చాలామంది నుంచి వచ్చిన కంప్లైంట్ ఏంటంటే, మీరు ఇళ్ళల్లో టీవీలో కానీ లేదా మొబైల్లో కానీ చూస్తున్నప్పుడు కొన్ని డౌట్లు వస్తాయి మీకు ఇమీడియట్గా. అంటే నాతో చెప్పాలనుకుంటారు, కొంతమంది కామెంట్స్ కూడా చేయరు, కామెంట్స్ చేయకుండా లోపల దాచేసుకుంటారు. అటువంటి దాపరికం ఏమీ వద్దు. ఇక్కడ ఏం అడగాలనుకుంటారో, ఏం చెప్పాలనుకుంటారో అది చెప్పండి. లేదా మీకు ఒక స్లిప్ పంపిస్తున్నాను, ఆ స్లిప్ మీద కూడా రాయండి, ఇదిగో మీ కంటెంట్ ఎట్లా ఉంటే బాగుంటుంది, మీ ప్రజెంటేషన్ ఎలా ఉంటే బాగుంటుంది అని మీరు చెప్పాలనుకుంటే ఆ స్లిప్ మీద రాయండి. మీరు రాసే ప్రతిదీ కూడా నేను ఆఫీస్కి వెళ్ళిన తర్వాత చూసి దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో ఇక్కడ నుంచి అంటే ఇక్కడ అందరూ ఉన్న వాళ్ళైనా ఎవరైనా దూరం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారా ఈరోజు మీటింగ్ అని స్పెషల్గా? అంటే మీరు హైదరాబాద్లో స్టే చేయరు, వేరే చోట నుంచి వచ్చారు. ఓకే, అనంతపూర్ నుంచి వచ్చారా సార్? ఓన్లీ మీటింగ్ కోసం? బా సార్, థ్యాంక్ యూ సార్. మీరండి విజయవాడ నుంచి వచ్చారా? మనం విజయవాడలో నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తాం సార్. లేదు నెక్స్ట్ మంత్ విజయవాడ, వైజాగ్ అన్నీ ప్లాన్ చేస్తున్నాను. అంటే నేను చేసేదే రిస్కీ కంటెంట్, పొలిటికల్ కంటెంట్ రిస్కీ. చూసే వాళ్ళలో 60 మందికి నచ్చుతుంది, 40 మందికి నచ్చదు. నాకు ఆ విషయం తెలుసు. మీటింగ్ పెట్టినప్పుడు కూడా 100 మంది వస్తే అందులో ఒక 60 మందో 70 మందో నా మీద పూలు వేయడానికి వస్తారు, మిగిలిన వాళ్ళు రాలేయడానికి వస్తారు. అదంతా నేను ఫేస్ చేయడానికి వచ్చానమాట. సో మీరు ఏం అడగాలనుకున్నా డైరెక్ట్ అడిగేది. మీరు ఒక పార్టీ గురించి చేస్తున్నారు, లేదా మీరు ఒక పార్టీని కావాలని టార్గెట్ చేస్తున్నారు, లేదా మీ కంటెంట్ ఎలా ఉంది, ఏం అడగాలనుకున్నా సరే డైరెక్ట్ అడిగండి. ఇందులో ఎటువంటి దాపరికాలు వద్దన్నమాట. సో అలాగే ఇక్కడ మీటప్ పెట్టాలి అనుకున్నప్పుడు మనకు ఫస్ట్ కొన్ని దాటుకుంటూ రావాలి. సో దానికి బెంగళూరులో మీటప్ పెట్టినప్పుడు మనకు కొంతమంది స్పాన్సర్స్ వచ్చారు. కొంతమంది కాదు, ఒకే ఒక పర్సన్ అనమాట. వాళ్ళది రియల్ ఎస్టేట్ కంపెనీ వెంచర్ ఒకటి ఉంది, కొత్త వెంచర్ లాంచ్ చేస్తూ వాళ్ళు మొత్తం స్పాన్సర్ చేశారు. అందుకని అది ఒక పెద్ద 5 స్టార్ హోటల్ రాడిసన్ బ్లూలో పెట్టుకున్నాం. మొత్తం ఖర్చు అంతా వాళ్ళే పెట్టుకున్నారు. ఇక్కడ హైదరాబాద్లో మీటప్ అనేసరికి సో స్పాన్సర్షిప్ కోసం నేను ఓపెన్గానే కొంతమందిని అడిగాను. సో నా దగ్గరికి కొంతమంది వచ్చారనమాట ఇస్తామని.
సో అలా వచ్చిన వాళ్ళని నేను ఒక ఇద్దరు పర్సన్స్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో వాళ్ళు కూడా ఒక 2-3 మినిట్స్ మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత మనం నెక్స్ట్ ఇంటరాక్షన్ స్టార్ట్ చేద్దాము. నేను మళ్ళీ లాస్ట్లో ఇంకా నేను చెప్పాలనుకున్న పాయింట్లన్నీ కూడా లాస్ట్లో ఇంకా నేను ఏం చెప్పదలుచుకున్నానో అది చెప్పేసి డిస్కస్ చేద్దాం. మ్యాక్సిమం 1:30 కల్లా మన మీటింగ్ క్లోజ్ అవుద్ది. ఆ తర్వాత లంచ్ చేసి వెళ్దాం. అదే మాట్లాడేటప్పుడు చాలా సింపుల్గా చెప్పండి, సింపుల్ అండ్ షార్ట్. ఇప్పుడు యూట్యూబ్లో నేను 10 నిమిషాల్లో చెప్పాల్సింది 20-25 నిమిషాల్లో చెప్తే మీరు చూడరుగా, సోదే అంటారు. సో అందుకని మీరు చెప్పాల్సిన ప్రతి పాయింట్ చెప్పండి త్వరగా, ఎందుకంటే ఉన్నవాళ్ళు మ్యాక్సిమం మాట్లాడాలి. మనం 1:30 కల్లా క్లోజ్ చేయాలి. అదొకటి. సో యాక్చువల్లీ నేను అంటే నా పర్సనల్ విషయాలు నేను ఎప్పుడు కూడా ఎక్కడ ఛానల్లో ఎప్పుడు షేర్ చేసుకోలేదు. ఈవెన్ ఇప్పుడు కూడా పర్సనల్ విషయాలు ఏమీ అవసరం లేదని అనుకుంటున్నాను, ఏమీ చెప్పదలుచుకోవట్లేదు. సో మీరు కంటెంట్ పరంగా మాత్రమే మాట్లాడండి. అలాగే మనం ఇచ్చే ప్రతి కంటెంట్ కూడా ఈవెన్ కొంతమంది ఏంటంటే చాలా వీడియోస్లో ఇప్పుడు యూట్యూబ్లో ఎలా ఉంటుందంటే ఆల్గారిథం ఎట్లా పనిచేస్తుందంటే ఒక వీడియో 10,000 వ్యూస్ వచ్చినప్పుడు అందులో ఒక 6,000 వ్యూస్ రెగ్యులర్గా ఉన్న ఫాలోవర్స్కి వెళ్తాయి. అంటే 40% వ్యూస్ మాత్రం కొత్త వాళ్ళకి వెళ్తాయి. అంటే కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి వెళ్తాయి. సో వాళ్ళు డిఫరెంట్ ఒపీనియన్స్ చెప్తుంటారు. అప్పుడు కింద కామెంట్లు కూడా డిఫరెంట్గా వస్తాయి. సో కామెంట్స్ చూసి అంటే కొంతమంది వీడియోస్ చూడటం కంటే ముందు కామెంట్స్ చూస్తుంటారు. అలా మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. సో ఎవరు కూడా ఎప్పుడు కామెంట్స్ చూసి వీడియో చూడవద్దు. అలాగని మేము కామెంట్స్ ఆఫ్ చేయొచ్చు, కానీ కామెంట్స్ ఆఫ్ చేస్తే యూట్యూబ్ ఆల్గారిథం రీచ్ ఉండదన్నమాట. అందుకని మేము కామెంట్స్ ఆఫ్ చేయట్లేదు. అదొకటి నేను చెప్పదలుచుకున్నది. రెండో విషయం ఏంటంటే మీరు ఇప్పుడు పొలిటికల్గా ఏమైనా మాట్లాడాలనుకుంటే పార్టీల పేర్లు లీడర్స్ పొలిటికల్గా నాలో అయితే ఎటువంటి ఇంటెన్షన్స్ ఉండవు. నేను వెరీ క్లియర్. 2 పార్టీలకు సమాన దూరంగా ఉండాలనేదే నా ప్రాధాన్యత. 3 పార్టీలకు, అన్ని పార్టీలకు సమాన దూరంలో ఉండాలనేదే నేను చూస్తాను. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడికి నేను దగ్గరగా ఉన్నా, ఏ ఒక్క పార్టీకి నేను దగ్గరగా ఉన్నా సరే విలువ కోల్పోతాను. సో నా ఆత్మాభిమానం తాకట్టినట్టు ఉంటుంది. ఎలక్షన్ ముందే నేను మీకు చాలా సందర్భాల్లో చెప్పాను, కొన్ని పార్టీల నుంచి ఆఫర్లు వచ్చాయి, కొన్ని పార్టీల నుంచి అవి రకరకాలుగా వచ్చాయని. సో లొంగలేదు. ఎందుకంటే నాకు సబ్స్క్రైబర్ సపోర్ట్ ఉంది. ఇన్ని వ్యూస్ వస్తున్నప్పుడు, యూట్యూబ్లో ఇన్ని వ్యూస్ వస్తున్నప్పుడు దానికి తగ్గట్టే రెవెన్యూ కూడా ఉంటుంది. కాబట్టి నేను ఊహించిన దానికంటే ఎక్కువ సక్సెస్ అయ్యాను. ఇదే ట్రాక్ కొనసాగించాలి అంటే నేను ఇప్పుడు వరకు కంటెంట్ ఏ ఫ్లోలో వెళ్తుందో అదే ఫ్లోలో వెళ్తాను. అలా వెళ్ళే సందర్భంలో దానిలో మీరు పొలిటికల్ ఇంటెన్షన్స్ వెతికి ఇదేంటి ఈయన ఎన్నాళ్ళు ఈ పార్టీ వైపు మొగ్గు చూపాడు కదా, ఇప్పుడేంటి మరో పార్టీ వైపు జరుగుతున్నాడు అని మీకు అనిపించవచ్చు. దానిలో మీరు సబ్జెక్ట్ మాత్రమే చూడండి, ఆ వీడియోని మాత్రమే చూడండి. ఓవరాల్గా ఛానల్ని డిసైడ్ చేయొద్దు, నన్ను డిసైడ్ చేయొద్దు. ఆ వీడియోలో ఉన్న కంటెంట్ని డిసైడ్ చేయాలి. ఎప్పుడైనా సరే ఒక వీడియోని మీరు చూసినప్పుడు వీడియోని దృష్టిలో పెట్టుకునే చూడాలి. ఆ పర్సన్ని లేదా ఆ ఛానల్ మొత్తాన్ని డిసైడ్ చేయకూడదు అన్నమాట. సో అలా చేయడం అంటే ఇప్పుడు ఈ యూట్యూబ్లో ఈ కల్చర్ ఒకటి ఎక్కువైపోతుంది. నేను అసలు ఈనాడు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఛానల్ పెట్టడానికి చాలా ఆలోచించాను. ఎందుకంటే సోషల్ మీడియా అంటే 90% ఫేక్ ఉంటుంది. థంబ్నెయిల్ ఒకటి ఉంటుంది, లోపల చెప్పేది ఒకటి ఉంటుంది. సో నేను చాలా ఆలోచించి అసలు యూట్యూబ్ ఛానల్ నేను ఈనాడులో వర్క్ చేశాను, ఈనాడులో 12 సంవత్సరాలు వర్క్ చేశాను, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో చేశాను. మా ట్రైనింగ్, మా ప్రొఫెషనల్ జర్నలిజం, మా లెవెల్స్ వేరే ఉంటాయి. జిల్లా స్థాయిలో స్టాఫ్ రిపోర్టర్గా చేశాను. సో ఇప్పుడు మళ్ళీ ఇది అవసరమా, ఎవరెవరు ఏం కామెంట్ చేస్తారో తెలియదు, బయట నేను తిరగాలి, ఫ్యామిలీ లైఫ్ ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో తెలియదు అని చాలా ఆలోచించి ఒకటే డిసైడ్ అయ్యి ఫేక్స్ అనేవి చెప్పకూడదు, ఫేక్ కంటెంట్కి దూరంగా ఉండాలి. మనం క్లిక్ బైట్ థంబ్నెయిల్స్ లేకుండా ఏదైతే థంబ్నెయిల్ ఉందో అది మాత్రమే వీడియో చేయాలి. అలాగే ఎంత రిస్క్ అయినా సరే ఎవరినైనా, ఏ పార్టీ అయినా, ఏ లీడర్నైనా సరే ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఛానల్ రన్ చేస్తాను అన్నమాట. సో ఇప్పుడు గవర్నమెంట్ మారింది, 6 నెలలు దాటింది. ఇక మీదట ఈ గవర్నమెంట్ మీద ఫైట్ చేయాల్సి రావచ్చు. అలా వచ్చే సందర్భంలో మీలో చాలామంది ఈ గవర్నమెంట్కి ఓటు వేసిన వాళ్ళు, గవర్నమెంట్ మీద ఈ పార్టీ మీద అభిమానంతో ఉన్న వాళ్ళు ఉండొచ్చు. సో అప్పుడు అలాగని మనం చూసి వదిలేను. ఏమైనా తప్పులు జరుగుతున్నప్పుడు ఖచ్చితంగా నేను 1-2 సార్లు వెరిఫై చేస్తాను. వైసీపీ ఉన్నప్పుడు మనం చెప్పినప్పుడు, ఆ పార్టీ ఉన్నప్పుడు చెప్పినప్పుడు ఎలాగైతే చెప్పానో 1-2 సార్లు వెరిఫై చేసుకొని చెప్పాను. ఇప్పుడు కూడా మనం గ్రౌండ్ లెవెల్లో ఒక టీంని పెట్టుకొని స్ట్రెంగ్తన్ చేసుకొని పూర్తిగా క్రాస్ చెక్ చేసుకొని చెప్తానన్నమాట.
సో అందుకు ఎక్కడైనా నేను కంటెంట్ తప్పు చెప్తే నాకు ఆ తప్పు అని తెలిస్తే వెంటనే దాని మీద నేను నెక్స్ట్ వీడియోలోనే చెప్తాను. ఇదిగో ఇందాక వీడియోలో నేను అలా చెప్పాను తప్పు అని. ఆ సందర్భాలు చాలా రేర్, 1-2% కూడా అటువంటివి లేవు. కాబట్టి మీరు చెప్పాల్సిన అభిప్రాయాలు సూటిగా చెప్పండి, స్పష్టంగా చెప్పండి. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్, స్నాక్స్ అలాగే వాటర్ తీసుకోండి, ఒక 10 నిమిషాలు బ్రేక్. తర్వాత మీరు ఎవరైనా నన్ను సూటిగా డైరెక్ట్గా అడగాలని అడగండి, నేను చెప్తాను. అందరితోనూ మాట్లాడతాను, అందరి దగ్గరికి వస్తాను. ఎవరైనా పర్సనల్గా మాట్లాడాలన్నా సరే నేను పర్సనల్గా అయినా 1-2 minutes మాట్లాడతాను. కాబట్టి ఎవరు కూడా మధ్యలో ఇక్కడ వరకు రావద్దు, నేనే మీ మధ్యలోకి వచ్చి మాట్లాడతాను. విజ్ఞప్తులు ఇస్తున్నారు, దాని ఫీడ్బ్యాక్ ఏమవుతుంది? అసలు ఆ ప్రజా దర్బార్లో స్వీకరించిన విజ్ఞప్తులకి ఏమైనా రిజల్ట్ ఉందా లేదా? ఓన్లీ స్వీకరించడమేనా, కంక్లూజన్ ఏమైనా ఉందా? చాలా మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్లీ రాజకీయ పార్టీలు ప్రజా దర్బార్ అనేది తెలుగుదేశం పార్టీ ఆఫీసులో తీసుకుంటున్నారు, జనవాణి అనేది జనసేన ఆఫీసులో తీసుకుంటున్నారు. ఈ రెండు కూడా తప్పే. ప్రజలకు ఏమైనా సమస్య వస్తే పోలీస్ పరంగా శాంతి భద్రతల సమస్య వస్తే పోలీసుల దగ్గరికి వెళ్ళాలి, భూముల సమస్య వస్తే రెవెన్యూ అధికారుల దగ్గరికి వెళ్ళాలి. అధికారులు సరిగ్గా పనిచేయనప్పుడు రాజకీయ పార్టీలు తీసుకుంటారు. రాజకీయ పార్టీల ఆఫీసులకి వచ్చిన వినతులు వాళ్ళు రాజకీయంగా వాడుకుంటారు తప్ప పబ్లిక్ అంటే వాళ్ళకి మంచి చేద్దామని ఆలోచించేది వాడుకునేది చాలా తక్కువ ఉంటుంది. అసలు ఇది తప్పండి. ఈ సిస్టమే తప్పు. ఏమంటే ప్రజలకు సమస్య వస్తే పార్టీల ఆఫీసులకు వెళ్ళడం ఏంటి? కలెక్టరేట్కి వెళ్ళాలి, లేదా మండల ఆఫీసులకు వెళ్ళాలి, ఇంకెక్కడికైనా వెళ్ళాలి కదా. సో ప్రజా దర్బార్ అనేది నిర్వహించడమే తప్పు, నేను ఓపెన్గా చెప్తున్నాను. అలా పెట్టకూడదు. ఎవరికి ఏ డిపార్ట్మెంట్కి సంబంధించిన సమస్య వస్తే ఆ డిపార్ట్మెంట్కి వెళ్ళాలి. అలా వెళ్తే వాళ్ళు బాధ్యత వహిస్తారు. బాధ్యత వహించకపోతే వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. ఇప్పుడు నేను పవన్ కళ్యాణ్ గారు కడప వెళ్ళారు. ఎందుకు? ఒక ఎంపీడీఓ ఆఫీస్ మీద వైసీపీ వాళ్ళు దాడి చేశారు కాబట్టి అతను పరామర్శించడానికి వెళ్ళారు. అధికారుల మీద అంత బాధ్యత ఉంది మంత్రి గారికి. అట్ ద సేమ్ టైం ఈయన ఎలాగైతే ఆ సిబ్బంది పట్ల బాధ్యతగా ప్రవర్తించారో అటువైపు నుంచి ఆ సిబ్బంది అధికారులు కూడా అంతే బాధ్యతగా ఉంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏమైనా ఇటువంటి వెనుకలు ప్రజల నుంచి వస్తే బాధ్యత తీసుకుంటే మారదు. సో ఇది పార్టీలు తీసుకోవడం తప్పండి. అది ఉండదు, రిజల్ట్ కూడా ఉండదు, ఎక్స్పెక్ట్ చేయొద్దు. మీరు కూడా అబ్జర్వ్ చేసే ఉంటారు, మనం పేపర్లో చూసినా, ఈనాడులో చూసినా, ఆంధ్రజ్యోతిలో చూసినా ఏదైతే వైసీపీ నాయకులు భూమి ఆక్రమించారనో అటువంటి వెనుకలు హైలైట్ చేస్తారు తప్ప నిజంగా ప్రజలకు సంబంధించి ఏ పేదవాడు వెళ్ళి వికలాంగుడు వెళ్ళి నాకు ఇది కావాలి అనే వెనుకలు అసలు పేపర్లో కూడా హైలైట్ చేయాలి. మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే అంటే దాన్ని రాజకీయంగానే వాడుకుంటున్నారు. సో అది తీసుకోవడమే తప్పు. నెక్స్ట్ నేను ఇక్కడ మాట్లాడేది ఏంటంటే, నేను ఇక్కడ వచ్చిన కాడి నుంచి చూస్తున్నాను, ఒక్కడ కూడా ఎవరైతే ఇది మాట్లాడాలి, దీని గురించి మాట్లాడాలి అనే పాయింట్ ఎవరు కూడా రైజ్ చేయాలి. ఏంటంటే అది నెంబర్ 1 ఉచిత పథకాలు. ఉచిత పథకాలు అనేది అస్సలు ఊరిక డబ్బులు పట్టడం అనేది పరమ దండగ. నా రిక్వెస్ట్ ఏంటంటే, మీలాంటి యూట్యూబర్స్ నుంచి మీకు మంచి సబ్స్క్రిప్షన్ మంచి వ్యూస్ ఉన్నాయి కాబట్టి నేను చెప్తుంది ఏంటంటే, ఉచిత పథకాల మీద ప్రజలను ఎడ్యుకేట్ చేయండి. ఇలా కాదు, మన రాష్ట్రానికి కావాల్సిన రోడ్లు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్, ఐటీ కంపెనీ, ఫ్లైఓవర్స్, రింగ్ రోడ్, ఇవన్నీ అని చెప్పండి. అంతేగాని నాకు ఎంత వచ్చింది, ఈరోజు ఉదయం నాకేం వచ్చింది, నేనేం తిన్నాను, నేనేం కొనుక్కున్నా, నాకు అరిగిందా లేదా, ఇవన్నీ కాదు జనానికి కావాల్సింది. ప్రతిసారి మీలాంటి యూట్యూబర్స్ అనేది చెప్పాలండి. ఎందుకంటే జనాలు కూడా తయారైపోతున్నారు, వాళ్ళు మేలు కొలపాలి. నాకు మొన్న ఎలక్షన్ చూసిన తర్వాత శభాష్ ఆంధ్ర అవార్డు అనిపించింది. శభాష్ ఆంధ్ర అవార్డు. ఎందుకంటే ఎప్పుడు ఒక వ్యక్తి 14 ఏళ్ళు పాలించిన తర్వాత ఎప్పుడు రానంత మెజార్టీకి ఆ వ్యక్తిని మళ్ళీ గెలిపించారంటే శభాష్ ఆంధ్ర అవార్డు అని అనుకుంటే ఎలా ఉంటుంది? ఆ వ్యక్తి స్టార్టింగ్ కేవలం కోరుకోవాలి, కానీ మళ్ళీ డేస్ గ్రో అయ్యే కొద్ది జనాలు ఇక్కడ రూపాయి కావాలి, మళ్ళీ మనకు 2 రూపాయలు వస్తుంది, మళ్ళీ 3 రూపాయలు వస్తుంది, వాళ్ళ ఓటు వాళ్ళ మైండ్ డైవర్ట్ కాకుండా చూడాల్సిన బాధ్యత మీది. అదొకటి. నెంబర్ 2 ఏంటంటే అమరావతి అండి. అమరావతి మీద మా నాన్న 6 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఇచ్చాడు. ఆ తాడికొండ కాన్స్టిట్యున్సీ అమరావతి 6 ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఇస్తే ప్రతి ఒక్కడు, మొన్న మీరు కూడా వచ్చారు, ఇప్పుడు అమరావతి మునిగిపోయింది అంటారు. ప్రతి ఒక్కడు వచ్చి అమరావతి మునిగింది ఏడ మునిగింది, ఒక్క అడుగు గిలకలో నీళ్లు రాటలా. ప్రతి ఒక్కడు అమరావతి మునిగింది. ఏది మునిగింది? ప్రొఫెసర్ విజయ శర్మ, ప్రొఫెసర్ హరగోపాల్, వీళ్ళిద్దరు గత 5 ఏళ్ళు అంటుకోవారా? ఏం చేశారు? ఎన్ని నాశనాలు ఎవరింట్లో అంటుకోవాలి? సిగ్గు లేకుండా వచ్చి పొలిటికల్ కాదు, వీళ్ళు మేధావుల పేరు చెప్పొచ్చు, ఏం కాదు. ఎందుకంటే వీళ్ళంతా ఏంటంటే మేధావులు అనుకొని రాష్ట్రాన్ని నాశనం చేయడానికి. ఎందుకు చెప్పడం మేధావులు? ఏ పార్టీ కాదు, నేను రాష్ట్రం నాశనం చేసేవాళ్ళు కమింగ్ డేస్ వస్తారు. ఉండవల్లి వీళ్ళందరూ వస్తారు కమింగ్ డేస్.
అమరావతి మీద చెల్లే ఏ విషయమైనా సరే తిట్టుకుంటాల్సిన బాధ్యత రాష్ట్ర అందరి మీద ఉంది, మీ మీద కూడా ముఖ్యంగా మీరు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు కాబట్టి ఉందని చెప్పి చెప్తున్నాను. ఎందుకంటే ఇంకోటి, నేను జనాలు అంత మూర్ఖులా తయారయ్యారు. నేను మా ఇంట్లో ఉన్న మా నాన్న మార్చాను, మా ఇంట్లో ఎప్పుడు సైకిల్ గుర్తు మీద ఓటు పడలా, 2014 కూడా పడలా. నేను వదిలేసి ఆయన ఇష్టం వచ్చిన అభిమానం మీద వేసుకుంటాడని చెప్పి 2019లో కూడా మా నాన్న ఓటేనా చంద్రబాబు నాయుడు మనకి ఎంత చేసేది కదా, ఓటేనా అంటే అన్నాడు, ఆ జగన్మోహన్ రెడ్డి వస్తే చేయడం నీకు చెప్పాడు అమరావతి వదిలేసాడు. సరే చేశాడు. 2020 నేనేం మాట్లాడాల, అందరికన్నా ఇది ముందు ఆయన ఓటేసాడు. పరిగెత్తుకుంటా వేసేది. ఇప్పుడు మీరు ఫస్ట్ చెప్పింది సంక్షేమ పథకాల గురించి కదా, ఆగండి. ఫస్ట్ మీరు చెప్పింది సంక్షేమ పథకాలు, ఉచిత పథకాలు వద్దు అంటున్నారు. ఉచిత పథకాలు వద్దు అని అంటే ఇది ప్రజలకి అలవాటు చేశారు. వన్స్ అలవాటు పడిన తర్వాత అదేనండి నేను చెప్తున్నాను, నాకు అర్థమైంది. ఉచిత పథకాలు అంటే ఫ్రీ బేస్, సుప్రీంకోర్టు అదే చెప్పింది, ఆర్బీఐ అదే చెప్పింది, రీసెంట్గా 1 వీక్ బ్యాక్ ఆర్బీఐ కూడా చెప్పింది ఉచిత పథకాలు ఇవ్వద్దు అని. కానీ ఇది ఎలా ఉంటుందంటే వాళ్ళు ఇచ్చేస్తున్నారని వీళ్ళు ఇచ్చేస్తున్నారని వాళ్ళు ఇవ్వకపోతే అవతల టార్గెట్ చేస్తారు, వీళ్ళు ఇవ్వకపోతే ఇలా టార్గెట్, అంటే ఒకరినొకరు పోటాపోటీగా ఇచ్చే పరిస్థితి వచ్చింది. నిజానికి మనకు కావాల్సింది 3 పథకాలు. ఒకటి, రిజర్వేషన్ లేకుండా, కులానికి సంబంధం లేకుండా అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. మనకు విద్యా హక్కు చట్టం ఉంది, ప్రతి ఒక్కరిని చదివించడం గవర్నమెంట్ బాధ్యత. అసలు ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు, గవర్నమెంట్ విద్యా సంస్థలు ఏమి లేకుండా ఎడ్యుకేషన్ అనేది ఒక రెగ్యులేటరీ వ్యవస్థ కిందకి తీసుకువచ్చి అందరికీ ఫ్రీ ఎడ్యుకేషన్, వాడు ఎంత చదువుకుంటాను అలా చదువుకున్న వాడికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత కూడా ప్రభుత్వం తీసుకోవాలి. అదే సందర్భంలో వైద్యం కూడా సేమ్ అలాగే ఉండదు. కార్పొరేట్ హాస్పిటల్స్, ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఎందుకు, ఇది కూడా ఒక రెగ్యులేటరీ వ్యవస్థలోకి తీసుకొచ్చి అందరికీ ఇవ్వాలి. అప్పుడు విద్య, వైద్యం 2 ఉచితంగా ఇస్తే అందరూ కూడా చదువుకుంటారు, అందరూ కూడా ప్రశాంతంగా బతకగలుగుతారు. ఇంకా ఫ్రీ బేస్ ఏమీ అక్కర్లేదు, అక్కడ చదువుకున్నాడు ఉద్యోగం. అయితే ఇంత ఆలోచన లేదా చంద్రబాబు గారికి లేదా ఉంటుంది, లేదా ఇంకా పవన్ కళ్యాణ్ గారికి లేదా ఉంటుంది. ప్రతి రాజకీయ నాయకుడికి ఆలోచన ఉంటుంది. నేనే చెప్పగలేదు, వాళ్ళకి తెలియదు. కానీ వాళ్ళు ఏంటి, ఓట్ల కోసం, ఇప్పుడు ఇవ్వకపోతే ఓట్లేరేమో, పలానా ఫ్యామిలీకి ఇవ్వకపోతే ఓట్లేరేమో అనే ఒక దీనిలో చిక్కుకుపోయారు. అది ఇప్పుడే బయటకు రాదు. ఒక ఎక్స్పెక్ట్ చేయాలి, ఒక దశాబ్దం తర్వాత ఎప్పుడే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక రెండోది, మీరు మన పిల్లలు పెద్దలు అయ్యాక ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రెండోది మీరు చెప్పింది అమరావతి. యాక్చువల్లీ అమరావతి మునిగిపోతుంది అనే ప్రచారం వాళ్ళు చేస్తారు. ఎవరు చేసినా సరే దాన్ని నేను నిజంగా వెళ్ళి చూసి వచ్చాను కదా. అమరావతిలో ఉన్న మైనస్ ఏంటంటే ప్రస్తుతానికి సీడ్ యాక్సెస్ రోడ్డు పడింది, బిల్డింగ్స్ కడుతున్నారు, అక్కడ ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడం వల్ల నేను ఒక వీడియోలో కూడా చెప్పాను, మన ఇంటి పక్కన ఖాళీ స్థలం ఉంటే వర్షం పడినప్పుడు అక్కడ నీళ్ళు నిల్వ ఉంటాయిగా, సేమ్ అమరావతిలో అదే జరుగుతుంది. ఖాళీ స్థలాలు ఎక్కువగా ఉండడం వలన నీళ్ళు ఎక్కువ నిల్వ ఉంటాయి. ఆ నీటి ఫోటో తీసి వరదలు వచ్చాయని చెప్తారు. లెట్ దెమ్ గో అంతే. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, మీ గురించి చాలా విషయాలు చెప్పాలి. ధృవ సినిమాలో రామ్ చరణ్ గారు చెప్తారు రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని చెప్పి. సో మీ ఛానల్ని నేను సబ్స్క్రైబ్ చేయడానికి, చాలా మందికి రికమెండ్ చేయడానికి కారణం రీడింగ్ ఇన్ బిట్వీన్ ద లైన్స్ అని. అంటే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో వచ్చేది ఒకటి, వాళ్ళకు అనుకూలంగా ఉండేది ఒకటి, కానీ ప్రజలకు చెప్పాల్సిన నిజం మీరు చెప్తున్నారు సార్. అందుకని నేను సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా చాలా మందికి రికమెండ్ చేశాను. ఇందాక ఇంకో పెద్ద ఆయన చెప్పారు, ప్రతి ఒక్కరూ ఒక 3-4 సబ్స్క్రైబ్ చేద్దామని. అలా కాదు, అట్లీస్ట్ ఒక 100 మందితో టార్గెట్ పెట్టుకుంటే సూన్ నెక్స్ట్ 2026 కల్లా 3 lakhs కాస్త 30 lakhs అవుతుంది సార్. మిమ్మల్ని చాలా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే ఈ మీడియా రంగంలో నేను చాలా చూశాను అనమాట, అంటే తెలుసుకున్నాను పెద్దవాళ్ళ నుంచి. ఒక ఈనాడు వచ్చిందంటే నెక్స్ట్ వేరే పేపర్లు రాలేదు. దాసరి నారాయణరావు గారు ఉదయం పేపర్ పెట్టారు, తర్వాత అది ఎలా అయిందో తెలుసు, వార్త ఎలా అయిందో తెలుసు, ఆంధ్రజ్యోతి కూడా అలాగే అయిపోయింది, తర్వాత రాధాకృష్ణ గారు టేక్ ఓవర్ చేశారు. ఇలా కూడా ఇలా డిజిటల్ మీడియాలో కూడా ఎవరన్నా రావాలి అంటే ఉంటే మాకు అనుకూలంగా ఉండండి, లేదా మీరు వెళ్ళిపోండి అన్న దీంట్లో ఇంత ప్రెషర్ మీరు తీసుకుంటారు. న్యూట్రల్గా ఉండి మీరు నిజాయితీగా ఉన్నందుకు నిజంగా హెడ్స్ వస్తారు మీకు. ఇంకొకటి సార్ చెప్పిన దాంట్లో ఆథెంటిసిటీ నేను చెక్ చేసుకుంటాను. ఒక 10 మంది ఎమ్మెల్యేలు ఇలా వచ్చింది ఇలా అన్నప్పుడు 100% నాకు మ్యాచ్ అయింది సార్. ఇసుక మాఫియాలో కానీ, మీరు చెప్పిన దీంట్లో కానీ, రిసార్ట్స్ వాళ్ళ దగ్గర డబ్బులు కానీ, మీరు చెప్పిన 100% మ్యాచ్ అయింది. సో అలా
ఆథెంటిసిటీ మీద, ట్రస్ట్ అనే బలమైన పునాదుల మీద కులాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా శ్రీనివాస్ గారు ఈ సొసైటీకి చేస్తున్న సేవ చాలా మంచిది. మనందరం తప్పకుండా ఆయన ఎంకరేజ్ చేసి ఇంకా ఇది 3 lakhs నుంచి 3 million సబ్స్క్రైబర్స్ వరకు తీసుకెళ్ళాలి. సార్ని ఇంకా ఒక నేషనల్ ఫిగర్ లాగా నేషనల్ ఇష్యూస్ కూడా టేకప్ చేయండి సార్ మీరు. ఇంకొకటి నాకు ఒకే మాట చెప్పి ముగించేస్తాను, ఎక్కువ తీసుకోను. నాకు చాలా రోజుల నుంచి ఒక బాధ ఉండేది, ఈ రాజకీయ వ్యవస్థ రాష్ట్ర స్థాయిలో కానీ దేశ స్థాయిలో కానీ 2 పార్టీలు ఉండాలి. ఉంటే కాంగ్రెస్ లేదా బీజేపీ, థర్డ్ ఫ్రంట్ వస్తే రానియరు. కంబైన్డ్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్లో కూడా అలా కాంగ్రెస్, టీడీపీ, ప్రజారాజ్యం వచ్చింది. ఆయన చేసిన కొన్ని తప్పుల వల్లనో లేదా రాజకీయం నడిపించలేకనో వెళ్ళిపోయింది. ఇప్పుడు కూడా సార్ ఇందాక చెప్తున్నప్పుడు అలవాటు అయిపోయి 2 పార్టీలు అన్నారు, కానీ మనకు 3వ పార్టీ ఉంది. నేనేం చెప్తానంటే సార్కి, వీళ్ళు కాకపోతే వాళ్ళు, వాళ్ళు కాకపోతే వీళ్ళు అన్నట్లు ఈ ప్రజలకి వేరే చాయిస్ లేకుండా పోయింది సార్. 60-40 పాలిటిక్స్ అంటాం. అలా కాకుండా ఎవరైనా సరే ఒక థర్డ్ పార్టీగా వచ్చినప్పుడు వాళ్ళ తప్పులుంటే తప్పుల్ని ప్రశ్నిస్తాం, వాళ్ళకి ఒక అవకాశం ఇస్తాం. మొన్నది జరిగింది. అలాగే నేనేమంటా అంటే ప్రజల్ని కూడా ఒక 3వ పార్టీ బ్రతికినప్పుడే ప్రజాస్వామ్యం బ్రతకద్ది. సో దాని మీద కూడా సార్ చాలా వీడియోస్ చేస్తున్నారు, చెప్తుంటారు ఇలా. సో దానికి కొంచెం స్పేస్ కేటాయించి ఉన్నట్టుగా చెప్పడం నా రిక్వెస్ట్. మన చుట్టూ లైక్ మైండెడ్ పీపుల్, ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు. సో ఒక స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు ముగ్గురు అనే చైన్తో మనందరం అట్లీస్ట్ సార్కి ఒక 10 మందితో స్టార్ట్ చేస్తే ఆ 30 లక్షలు అన్నది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. సంవత్సరం కాకపోతే 2 నెలలన్నా అవుతుంది. ఇది మన వంతుగా శ్రీనివాస్ గారికి మనం ఇచ్చే చిరుకానుక. సో రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి సార్, మీరు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి మిమ్మల్ని కామెంట్ చేశారు, ఏమంటే ఈయన చిన్న మండల స్థాయి రిపోర్టర్గా ఉండేవాడు, ఇప్పుడు ఇల్లు ఎక్కడిది, కార్ ఎక్కడిది, ఇది అని. సార్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చారు. ఎప్పుడు ఒక మనిషి ఈ సంవత్సరం ఉన్నట్టు నెక్స్ట్ 5 ఏళ్లలో ఉన్నాడు, 5 ఏళ్లలో ఉన్నట్టు 10 ఏళ్ళలో ఉండడు అని చెప్పి. సో మనమంతా యూత్గా, యంగ్స్టర్స్గా సార్ జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఓన్ బ్రాండ్ మనం బిల్డప్ చేసుకోవాలి. ఈ రోజు 50,000లో ఉన్నామో రేపు ₹1,00,000 ఉండాలి. వీలైతే మనమే సొంత బిజినెస్ పెట్టి ఒక 10 మందికి ఇది చేయాలి. సో సినిమా వాళ్ళు, పొలిటీషియన్స్ కంటే మీరే లైవ్ ఎగ్జాంపుల్ సార్ సక్సెస్కి. సో అది నాకు ముఖ్య కారణం, మిమ్మల్ని నేరుగా చూసి ఇంట్రాక్ట్ అవుదామని. థ్యాంక్ యూ. మీ అందరూ కూడా 3 పార్టీలు కలిసినా కూడా ఇక్కడ ఒక చిన్న క్లారిటీ ఏంటంటే, నేను 2 పార్టీలు అన్నాను, ఆయన 3 అన్నారు. యాక్చువల్లీ ఇప్పుడు 4 ఏంటి, ఎన్ని ఉంటాను ఓకే. ఇక్కడ సమస్య ఏంటంటే, నేను 2 అనడానికి రీజన్ ఏంటంటే, ఇప్పుడు అన్నది అధికారం, కూటమి, సో వాళ్ళు విపక్షం, అందుకని నేను 2 అన్నాను. తర్వాత ఇక సబ్స్క్రైబర్ గురించి నాకు చెప్పారు కదా, 30 million, అదే 30 లక్షలు అవ్వాలని. చాలా మంచి విషయం, కానీ అంత కోరిక, అంత అజెండాస్ ఏమీ లేవు. కానీ మీ అందరూ కూడా చూడండి, నేను ఒక యూట్యూబ్ ఛానల్ నడిపిస్తూనే అసలు సబ్స్క్రైబర్స్ నేరుగా కలుసుకోవడానికి రీజనే అది. అంటే నేను చెప్పేది వ్యాలిడా కాదా, ఇక్కడ నేను డైరెక్ట్గా ఎలా మాట్లాడుతున్నాను, నా సబ్జెక్ట్ ఏంటనేది మీకు తెలియాలి. అలాగే మీరు కూడా నా మీద ఎంత అభిమానంతో చూస్తున్నారు, నా ఛానల్ మీద ఎంత మనసు పెడుతున్నారు, మైండ్ పెడుతున్నారు అని నాకు తెలియాలి. అదంతా తెలుసుకోవడానికి నేను పెట్టాను. యాక్చువల్లీ పొలిటికల్ యూట్యూబర్స్, యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరు కూడా డైరెక్ట్గా సబ్స్క్రైబర్స్ని కలవడానికి ఇష్టపడరు, ముసుగులో దాక్కుంటారు. ఫస్ట్ టైం నేను మాత్రమే, నాకు రిస్క్ అని తెలిసినా సరే వస్తున్నాను. ఎందుకంటే నేను ఏమైనా తప్పు చెప్పినా నేను కరెక్ట్ చేసుకోవడానికి సిద్ధం. నేను అసలు ఈ స్థాయి ఊహించను, ఇన్ని సబ్స్క్రైబర్స్, ఇన్ని వ్యూస్ నేను ఊహించను. కానీ వస్తున్నాయి కాబట్టి దీన్ని నిలబెట్టుకోవడం కష్టం. సక్సెస్ అవ్వడం చాలా కష్టపడాలి. సక్సెస్ అయిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవడానికి ప్రతిరోజు కూడా కొత్తగానే, ఫ్రెష్గానే స్టార్ట్ చేస్తాను. అందుకే మీరు చెప్పే ప్రతిదీ కూడా వ్యాలిడే నాకు. సో చెప్పండి. కాకపోతే ఎవరిని టార్గెట్ చేయదు, వేరే వ్యక్తుల్ని ఎవరిని టార్గెట్ చేయదు, వేరే పార్టీని ఎవరిని టార్గెట్ చేయదు. థ్యాంక్ యూ. నెక్స్ట్. నేను చాలా అంటే నాతోనే స్టార్ట్ చేయాలి. నేను సార్ వీడియోస్ చూస్తూనే ఉన్నాను, సబ్స్క్రైబ్ చేస్తున్నాను, కానీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి రిఫర్ చేస్తాను, కానీ దగ్గరుండి సబ్స్క్రైబ్ చేయించడం లేదు. మన చుట్టూ లైక్ మైండెడ్ పీపుల్, ఫ్రెండ్స్, మన ఇంట్లో వాళ్ళు, ఆఫీస్ వాళ్ళు ఉంటారు. సో ఒక స్టాలిన్ సినిమాలో చెప్పినట్టు ముగ్గురు అనే చైన్తో మనందరం అట్లీస్ట్ సార్కి ఒక 10 మందితో స్టార్ట్ చేస్తే ఆ 30 లక్షలు అన్నది ఇట్స్ నాట్ ఏ బిగ్ థింగ్. సంవత్సరం కాకపోతే 2 నెలలన్నా అవుతుంది. ఇది మన వంతుగా శ్రీనివాస్ గారికి మనం ఇచ్చే చిరుకానుక. సో రేపటి నుంచే స్టార్ట్ చేస్తాం. ఇంకొకటి సార్, మీరు నాకు ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒకసారి ఒక మనిషి మిమ్మల్ని కామెంట్ చేశారు, ఏమంటే ఈయన చిన్న మండల స్థాయి రిపోర్టర్గా ఉండేవాడు, ఇప్పుడు ఇల్లు ఎక్కడిది, కార్ ఎక్కడిది, ఇది అని. సార్ ఎక్స్ప్లెనేషన్ చాలా బాగా ఇచ్చారు. ఎప్పుడు ఒక మనిషి ఈ సంవత్సరం ఉన్నట్టు నెక్స్ట్ 5 ఏళ్లలో ఉన్నాడు, 5 ఏళ్లలో ఉన్నట్టు 10 ఏళ్ళు ఉండడు అని చెప్పి. సో మనమంతా యూత్గా, యంగ్స్టర్స్గా
సార్ జర్నీని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఒక ఓన్ బ్రాండ్ మనం బిల్డప్ చేసుకోవాలి. ఈరోజు 50,000లో ఉన్నాలో రేపు ₹1,00,000 ఉండాలి. వీలైతే మనమే సొంత బిజినెస్ పెట్టి ఒక 10 మందికి ఇది చేయాలి. సో సినిమా వాళ్ళు పొలిటీషియన్స్ కంటే మీరే లైవ్ ఎగ్జాంపుల్ సార్ సక్సెస్కి. సో అది నాకు ముఖ్య కారణం, మిమ్మల్ని నేరుగా చూసి ఇంటరాక్ట్ అవుదామని. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరు అంటే యూత్ 30 years లోపు 25 years లోపు ఉన్న వాళ్ళకి చాలా మంచి అవకాశం అనమాట. నేను 2-3 సందర్భాల్లో వీడియోలో కూడా చెప్పాను. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళు, ప్రకాశం జిల్లా వాళ్ళు, నేను పుట్టిన జిల్లా ఒకటి, ఎక్కువగా పనిచేసిన జిల్లా ఒకటి, అక్కడ యూత్ నేను బాగా దగ్గరగా అబ్జర్వ్ చేశాను. సబ్స్క్రైబర్స్ కోసం కాదు నేను చెప్తున్నది, వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగం కోసం జీవితాన్ని పనంగా పెట్టేస్తారు, జీవితాన్ని త్యాగం చేసేస్తారు, సంవత్సరాలు వేస్ట్ చేసుకుంటారు. అసలు గవర్నమెంట్ ఉద్యోగం వస్తే ఒక బందీగా ఉన్నట్టే నా ఉద్దేశం. 4 గోడల మధ్య ప్లస్ మన టాలెంట్ని ఎక్కడో ఉన్నట్టే. సో అలా కాకుండా అంటే నేను దాన్ని తప్పు పట్టట్లేదు. వచ్చిన వాళ్ళు వచ్చినట్టే, వచ్చిన వాళ్ళు ఓకే వెళ్తారు. రాని వాళ్ళకి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వాళ్ళు జంక్షన్లో ఉన్నట్టు ఏ దారైనా ఎంచుకోవచ్చు, ఎటైనా వెళ్ళొచ్చు. సో అట్లా ఆలోచించండి. ఎక్కువగా శ్రీకాకుళం జిల్లా వాళ్ళకి, ప్రకాశం జిల్లా వాళ్ళకి, ఎక్కువ వెనుకబడిన ప్రాంతంలో ఎక్కువ పిల్లలు దానికే ఆలోచిస్తున్నారు అనమాట. వాళ్ళేంటి హైదరాబాదు, నంద్యాల, అవనగడ్డ కోచింగ్లకు సంవత్సరాలు అక్కడ తల్లిదండ్రులు కష్టపడతారు, రెక్కలు ముక్కలు చేసుకొని పంపిస్తారు. వీళ్ళు ఇక్కడ 4-5 సంవత్సరాలు కోచింగ్ తీసుకుంటారు, జాబ్ రాలేదని చెప్పి జీవితం ఫీల్. అది ఉండకూడదు. మీ అందరూ కూడా సెటిల్ అయిన వాళ్ళు పిల్లలకి చెప్పండి. ఆ జిల్లాలో అన్ని జిల్లాల్లో అదే పరిస్థితి. మాట్లాడండి సార్. మానన్ శ్రీనివాస్ గారికి సార్ సభకి నమస్కారం. స్టూడెంట్స్కి ఇనిషియల్ స్టేజ్ నుంచి ఇన్స్పైర్ అవ్వడానికి మన ఛానల్లో ఒక టైం కేటాయించి స్టూడెంట్స్ని ఇన్స్పైర్ చేయడానికి ఒక ప్రోగ్రాం పెట్టమని కోరుతున్నాను. నెక్స్ట్, నేను లోక్సత్తా ఉద్యమం నుంచి వర్క్ చేశాను. ఇప్పుడు జయప్రకాష్ నారాయణ గారు నాకు బాగా నేనంటే ఆయనకి చాలా అభిమానం. ప్రాక్టికల్గా సిద్ధాంతాలు అమల్లోకి రావాలంటే రాజకీయంలోకి రావాలని ఆయన వచ్చారు. అప్పుడు యాక్చువల్గా ఎలక్షన్లు కండక్ట్ చేసినప్పుడు నేను హైదరాబాద్ వచ్చి ఆయన కలిశాను. కలిసి ఆయనతో నేను మాట్లాడింది ఏంటంటే, ఒక వెరైటీ ఇన్నోవేటివ్గా ఉండాలి. అంచేత మన క్యాండిడేట్స్ ఎవరైనా టికెట్ ఇచ్చేవాళ్ళు ఎవరైనా సరే సెక్యూరిటీ నాకు అక్కర్లేదు అని చెప్పగలిగిన వాడికే టికెట్ ఇస్తే బాగుంటుందండి. ఎందుకంటే ప్రజల్లో బత్తి సుబ్బారావు గారిని చూశాను చిన్నప్పుడు కోఆపరేటివ్ మినిస్టర్గా. ఆయన మెయిన్ రోడ్డు మీద రాజమండ్రిలో పంచాయత్ కట్టుకుని చక్కగా తిరిగేవారు. ఆయన మినిస్టర్. అలా ప్రజల్లో మమేకం అయిపోయే నాయకులు ఉంటే వాళ్ళ సంపాదన మీద వాళ్ళకి అభిప్రాయం ఉండదు, ప్రజలకు సేవ చేస్తారని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే, ఫైనల్గా కంక్లూడ్ చేసే ముందు మీ టీం మొత్తాన్ని ఇంట్రడ్యూస్ చేయండి. ఓకే సార్, మీ టీం మొత్తం అందరినీ చూడాలి. సార్ థ్యాంక్ యూ. మీరు జయప్రకాష్ నారాయణ గారిని గుర్తు చేశారు. యాక్చువల్లీ నా ఫస్ట్ ఓట్ ఆయనేనండి. నేను 2009 ఎలక్షన్స్లో ఇక్కడ కొకట్పల్లి ఏరియాలోనే ఉండేవాడిని. అందులో నా ఫస్ట్ ఓట్ జేపీ గారికి సార్. సార్ నమస్తే, చెప్పండి. నమస్తే శ్రీనివాస్ గారు. నా పేరు మంత్రి కార్తిక్ అండి. నేను హైదరాబాద్ 2013లోనే హైదరాబాద్కి వచ్చాను. నేను కూడా ఒక డెలివరీ బాయ్ నుంచి స్టార్ట్ అయిన లైఫ్ నాది. ఆ తర్వాత చాలా జాబ్స్ చేశాను నేను. ఆరామాక్స్, బిగ్ బాస్కెట్, ఇలాగా ఫైనల్గా అమెజాన్లో జాబ్లో జాయిన్ చేశాను. 2018లో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్కి అమెజాన్ తరఫు నుంచి ఇన్వెస్టర్స్ వచ్చారు సార్. ఇన్వెస్టర్స్ వస్తే ఆంధ్రాలో ఎక్కడో ఒక చోట మినిమం స్టార్టింగ్ ఒక 10,000 crores పెట్టుబడి పెట్టడానికి వచ్చారు సార్. అంతా అంతే అమీవ్ అయిపోయింది. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే 2021లో ఫాక్స్కాన్ కూడా అవును సార్, 2021లో నాకు చాలా ఇష్టమైన టీమ్ లీడర్తో మాట్లాడడం జరిగింది సార్. ఇదేంటి సార్ 2018లోనే అమెజాన్ ఇక్కడికి వచ్చింది కదా, ఇప్పుడు ఎందుకు పెట్టుబడి పెట్టట్లేదు అని అంటే, ఆ పెట్టుబడి కాస్త వరంగల్ వెళ్ళిపోయింది సార్. వరంగల్ వెళ్ళిపోతే మా టీమ్ లీడర్ ఒకటే ఒక మాట చెప్పాడు సార్, ఏపీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉందా, క్యాపిటల్ ఉందా, మీకు స్వేచ్ఛగా బతికే హక్కు ఉందా, నువ్వు అలా బతికితే నువ్వు ఇక్కడికి వచ్చి జాబ్ చేయాల్సిన అవసరం నీకు ఉందా అని ఒకటే మొక్క చెప్పారు సార్. మళ్ళీ దాని తర్వాత నుంచి
అమెజాన్ అనేది ఆంధ్రప్రదేశ్లోని ఒక డెలివరీ హబ్గా ఉంది తప్ప ఒక మ్యాన్గా లేదు సార్. అందరికి అమెజాన్ అంటే ఎస్ సార్, నేను కూడా ఒక అమెజాన్ ఎంప్లాయ్. ఈవెన్ మా వైఫ్ కూడా షీ డస్ ఆల్సో వర్కింగ్ ఇన్ అమెజాన్ కూడా. ఇద్దరు అక్కడే కలిసాం, నాకు చూసుకుని మ్యారేజ్ చేసుకున్నాం. అంతే, అన్ఫార్చునేట్లీ తనకి పుట్టిన తర్వాత జాబ్ మానేసింది, కానీ ఇప్పటికీ ఐఎమ్ స్టిల్ వర్కింగ్ ఇన్ అమెజాన్ సార్. అది దీని గురించి కూడా అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాను. ఎస్ సార్, అమెజాన్ ఒకటే కాదు సార్, చాలా మటుకు కూడా కంపెనీస్ లుక్ లైక్ ఇప్పుడు కాగ్నిజెంట్ కూడా అప్పట్లోని వచ్చేది సార్. నా ఫ్రెండ్స్ అందరూ కూడా దాంట్లో వచ్చారు. మనకు అనిపించింది. ఎస్ ఎగ్జాక్ట్లీ. ఓకే, మీరేనా చెప్పాలంటే చెప్పండి సార్. అందరికి నమస్కారం అండి. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక పార్టీకి అద్భుతమైన మెజార్టీ ఇచ్చారు. 6 నెలలు గడిచిపోయింది. ఆ ప్రభుత్వం ఈ 6 నెలల పీరియడ్లో ప్రజలకు అనుగుణంగా పనిచేస్తున్నారు ఎలా? ఫస్ట్ మీ అనాలిసిస్ ప్రకారం. రెండవది, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కులాలు మతాలు ప్రాంతాలుగా డివైడ్ అయిపోయింది ఆల్రెడీ. 2014 నుంచి ఇప్పటి దాకా ఏ ప్రాంతంలో ఏ కంపెనీలు వచ్చినాయి పూర్తి అనాలిసిస్ జనాలకు వెళ్ళాలి పూర్తిగా. ఇప్పుడు ఒక అమరావతి అనగానే ఇంకో ప్రాంతం కూడా వస్తున్నారు. హైదరాబాద్లో కూర్చొని అనాలిసిస్ చేస్తున్నారు. అది మన మెయిన్ స్ట్రీమ్ మీడియాలో స్ప్రెడ్ అవుతుంది బాగా. ప్రాంతాల వారికి ఏ కంపెనీలు వస్తున్నాయి ఏంటనేది జనాల మధ్య రాకుండా మీ సైడ్ నుంచి వీడియోలు చేసి జనాలు అవేర్ చేస్తుందని నేను కోరుతున్నాను. నా పేరు మత్స్యరావు, మాది సంతరామపల్లి నియోజకవర్గం, ప్రకాశం జిల్లా. అదే మీరు చెప్పింది వ్యాలిడ్ పాయింట్. కులాలకి మతాలకి అతీతంగా లాస్ట్ ఎలక్షన్ అయితే మాత్రం కులాలకి మతాలకి అతీతంగానే ఓట్లు వేస్తారు. యాక్చువల్లీ మన రాష్ట్రంలో కులాలు మతాలు వేరు వేరు స్ప్రెడ్ అయిపోయి రాజకీయంగా ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళు పెట్టుకున్నారు. కానీ ఓన్లీ నాకున్న అవగాహన మేరకు మొన్న జరిగిన ఎలక్షన్ మాత్రమే కులం చూడాలి, లీడర్షిప్ మాత్రమే చూశారు, అడ్మినిస్ట్రేషన్ మాత్రమే చూశారు, రాష్ట్ర ఎలక్షన్ మాత్రమే. అయితే దాన్ని నిలబెట్టుకుంటారా లేదా అది కూడా మీరు అడిగారు. మరి 6 నెలల్లో ఎలా ఉంది అని. జనం అంటే మనం దీన్ని రాజకీయాలని అభివృద్ధి చూడాలి, అవినీతి చూడాలి, ప్లస్ వాళ్ళు చేసే దందాలు ఇవి అన్నీ చూస్తారు. సో ప్రజలు సాధారణంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఫస్ట్ అయితే ఏంటి, మా లైఫ్ స్టైల్ డిస్టర్బ్ అవ్వకూడదు, మాకు ఈ గందరగోళం ఉండకూడదు అనేది చూస్తారు. అది చూసే మొన్న బహుశా తీర్పు ఇచ్చారేమో అనుకుంటున్నాను. అవినీతి అనేది ప్రజలు పట్టించుకోరు. యాక్చువల్లీ పొలిటికల్ కరప్షన్ అనేది ప్రజలు పెద్దగా పట్టించుకోరు. పట్టించుకుంటే మనకి అంతకుముందు ఎలక్షన్స్లో అటువంటి రిజల్ట్స్ అంతకుముందు అంటే చాలామంది కరప్టెడ్ పొలిటీషియన్స్ ఉండరు కదా. సో ప్రజలైతే ప్రస్తుతానికి స్వేచ్ఛగానే ఫీల్ అవుతున్నారు. కాబట్టి మనం అప్పుడే గవర్నమెంట్ పనితీరు మీద ఒక తీర్పు అనేది ఇవ్వలేము, ఇంకా టైం పడుతుంది. నెక్స్ట్ శ్రీనివాస్ గారు చెప్పండి. నమస్కారం అండి. జమిలీ ఎన్నికలపై మీ స్టాండ్ ఏంటి? సో జమిలీ ఎన్నికలు జరగాలండి. జమిలీ ఎన్నికలు జరిగితే మంచిదే, ఎందుకంటే దేశం మొత్తం ఒకేసారి ఒకే ఎన్నిక జరుగుతుంది కాబట్టి జరగడం మంచిదే. కాకపోతే దానికి సంబంధించి ఈ రాజ్యాంగ సవరణలు 6 బిల్లులు ప్రవేశపెట్టాలి, దానికి సవరణలు జరగాలి. దీనిలో ఏ కేంద్రంలో ఎవరు అధికారంలో ఉంటే దాన్ని జమిలీ ఎన్నికలు జరుగుతాయో వాళ్ళ చేతుల్లో సిస్టమ్ ఉంటుంది. అప్పుడు రాష్ట్రాలు కూడా వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోతాయని సాధారణంగా ఈ ప్రతిపక్షాలు, ఇప్పుడున్న ప్రతిపక్షాలు ఒప్పుకోవట్లేదు. సో దానికి చూసాం కదా మొన్న ఏం జరిగిందో, పార్లమెంట్లో ఓటింగ్ జరిగినప్పుడు రాలేదు. సో దాన్ని కమిటీకి పంపించారు, జేపీసీకి పంపించారు. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కష్టమే, అంటే అదంతా న్యాయపరమైనవన్నీ దాటుకొని రాజ్యాంగ సవరణల వరకు రావడం అయితే కష్టమే. అందుకే వాళ్ళు 2034లో అయినా పెట్టడానికి సిద్ధమని చెప్తున్నారు. దానికి ఒప్పుకోవచ్చు మేబీ కాంగ్రెస్. అది ఉండదండి, అదంతా చిన్నపిల్లలు మాట్లాడారు. నెక్స్ట్ గుడ్ మార్నింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్. నా డే మీ వీడియోస్తో స్టార్ట్ అవుతుంది, ఎండ్ కూడా మీ వీడియోస్తో స్టార్ట్ అవుతుంది. ఒక 6 months నుంచి ఫాలో అవుతున్నా. చాలా అన్బయాస్డ్గా, చాలా న్యూట్రల్గా ఉంటాయి. ఏది చాలా ఖచ్చితంగా నిజాయితీగా ఉంటాయి, ఏ పార్టీకి బయాస్డ్గా ఉంటాయి. అది చాలా నచ్చింది మీ ఛానల్స్. అది అందుకు చాలా ఫ్రీక్వెంట్గా ఫాలో అవుతుంటా. రోజుకి 3 videos అన్నా చూస్తా అట్లీస్ట్. సో అది అండ్ నేను చెప్పవలసిన మెయిన్ పాయింట్ ఏంటంటే, ఇక్కడ ఈ మధ్యకాలంలో లీడర్స్ కానీ ఎవరైనా కానీ డైరెక్ట్ పర్సనల్గా హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో కోవిడ్లో బాగాలేదు అని పెడితే వాళ్ళకి వెంటనే వెళ్ళిపోతుంది హెల్ప్, వెంటనే రెస్పాండ్ అవుతుంది అండ్ వెంటనే వాళ్ళు సేవ్ అయిపోతున్నారు. కానీ ఎప్పుడో 10 years బ్యాక్ అగ్రిగోల్డ్ స్కామ్ అయ్యింది, అది ఇంతవరకు ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. ప్రాపర్ అనాలిసిస్ లేదు, దాని మీద ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ లేదు, ప్రాపర్ రెస్పాన్స్ లేదు. అగ్రిగోల్డ్ స్కామ్ వల్ల కొన్ని lakhs of people ఫ్యామిలీస్ సఫర్ అవుతున్నాయి. అండ్ దాని గురించి ఎవరు మాట్లాడట్లేదు. ఈ మధ్యకాలంలో 2 times గవర్నమెంట్ కూడా మారిపోయింది.
ఇక్కడ ఎవరైనా ఉన్నారు అగ్రిగోల్డ్ బాధితులు మేమే పర్సనల్ ఉన్నారు. మరి మీరు 2019లో ఎవరు ఓటేశారు? అప్పుడు 2024లో ఎవరు ఓటేశారు? అప్పుడు అంటే టీడీపీ ఫస్ట్ టీడీపీ చేసాం సార్. ఎప్పుడు టీడీపీనే మరి. అప్పుడు ఇది ఇన్వెస్టిగేషన్ సరిగ్గా అవ్వలేదు, జస్టిస్ జరగలేదు అని చెప్పి మా ఫాదర్ ఫస్ట్ టైం. మీరు నలుగురు కదా? అసలు మిగిలిన వాళ్ళకి ఎవరికైనా అగ్రిగోల్డ్ స్కామ్ మైండ్లో ఉందా? గుర్తుందా? సరే నెక్స్ట్ తప్పు జరిగినప్పుడు ఇంకోసారి ప్రశ్నించకూడదా? ఇది బాగుంది. నెక్స్ట్ అర్థమైంది. ఇటు ఇచ్చే చెప్పండి. అదే అండి, మీలాంటి వాళ్ళు ఇన్ఫ్లుయర్స్ కూడా దీని గురించి ఆలోచిస్తే ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తే ఏదైనా స్పందన ప్రభుత్వం నుంచి వస్తుందని కోరుకుంటున్నాం. ఖచ్చితంగా. ఇటువైపు నమస్కారం. నేను 2022 వరకు తెలంగాణ బిడ్డని, 2022 ఆఫ్టర్ మ్యారేజ్ నేను ఆంధ్ర బిడ్డని అయ్యాను. నేను నా రాష్ట్రం కోసం అభివృద్ధి కోసం చూస్తాను చేస్తాను అని అనుకుంటారు ఇక్కడ అందరూ, కానీ ఎవరు ఏం చేయరు అన్నయ్య. అదే మెయిన్ వచ్చింది. ఎందుకంటే ప్రతి దేశంలోనూ రెస్పెక్ట్గా ఉంటారు, మన దేశంలో ఆ దరిద్రం లేదు. ఒకరు ఒకటంటే ఒకరు ఇంకొకటి అంటారు. నేను హౌస్ వైఫ్గా తర్వాత కోల్పోయింది ఏంటంటే మనకి రాజకీయాల పరంగా లేడీస్కి చాలా తక్కువ ఉచిత పథకాల కింద వీటన్నిటి కింద చేసి వాళ్ళు ఏంటంటే ఫ్రీగా వస్తే మనం ఓట్లు వేస్తారు ఆడవాళ్ళు అన్న విధంగా ఆడవాళ్ళని అలా లాస్ట్ ఇయర్ మనం చూసాము. అలా మోల్డ్ చేసేసారు అనమాట. వాళ్ళకి మీ ఛానల్ ద్వారా నాలాంటి హౌస్ వైఫ్కి చాలామందికి పొద్దున్న లేసి మా ఆయన్ని మీ ఛానల్తో మొదలుపెట్టి ఏంటి ఇలా ఇది అని అనుకునేదాన్ని. ఒక్కరోజు మీ ఛానల్ చూశాను. ఆ తర్వాత నాకు అర్థమైంది నాలాగే ఎంతమంది ఇంకా ఆడవాళ్ళు వెనకబడిపోయి ఉన్నారో తెలుసుకోవాలి. రాష్ట్రం గురించి మంచి చెడులు అన్నీ లేడీస్ కూడా తెలియాలి అనే విధంగా మీరు చెప్తున్నారు. ఆ చెప్పే విధానంలో మంచి ఉంది, చెడు ఉంది, అన్నీ ఉన్నాయి. అన్ని స్వీకరిస్తే మీ స్టేజ్లో ఉన్నారు, నేను నిలబడి మాట్లాడగలుగుతున్నాను. మా ఆయనకి అంటే ఇంతలా తను మిమ్మల్ని ఎందుకు ఫాలో అవుతున్నారా అని అనుకున్నాను. అసలు విషయం అనేది మీ దగ్గర ఉంది కాబట్టి ఇంతమంది మేము రీచ్ అయ్యాము. నాకు చాలా బాగుంటుందండి. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. ఒక చిన్న మాట ఆ అమ్మాయి చెప్పాక నాకు గుర్తొచ్చింది. ఇందాక మన మిత్రుడు చెప్పాడు 30 లక్షల సబ్స్క్రైబర్స్ రావాలి, ఎదగాలి అని. అందరూ కూడా తలో 10 మంది సబ్స్క్రైబ్ చేయించండి అని చెప్పారు. నాది పర్సనల్గా మీ అందరికీ కూడా పేరు పైన రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించకపోయినా ఒక 10 మందికి ప్రతి ఒక్కరు కూడా రాజకీయ చైతన్యంగా ఉండండి. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఎవరు ఎలా పరిపాలిస్తున్నారు అనేది కుల చైతన్యం అవసరం లేదు. అది మనకు అన్నం పెడతారు, రాజకీయమే అన్నం పెడతారు. ఎందుకు? మనం ఓటేసేవాడే రేపు పొద్దున్న అధికారంలోకి వస్తాడు, ప్రజలను పరిపాలించేది వాళ్ళే. ఉద్యోగాలు ఇవ్వాలన్నా, ఉద్యోగాలు తీసేయాలన్నా, రాజధాని కట్టాలన్నా దాన్ని బట్టి ఓటింగ్ వేయడానికి ఎలక్షన్ ముందు డిసైడ్ అవుతారు. తెలియకపోతే ఆ చైతన్యం లేకపోతే ఎట్లా? కేవలం ఆ చైతన్యం కల్పించడానికే నేను ఛానల్ పెట్టి కొంచెం ఎక్స్ట్రాగా ఉంటాను. ఆ చైతన్యం ఉన్నప్పుడు ఎలక్షన్ టైంలో వాళ్ళు ఇండివిజువల్గా డిసైడ్ అవుతారు. ఎవరు డెసిషన్ వాళ్ళు తీసుకుంటారు. ఎవరికి నచ్చిన పార్టీకి వాళ్ళు అప్పుడు డెసిషన్ మారచ్చు. అరే నాకు ఈ పార్టీ నచ్చింది కానీ వీళ్ళు సరిగ్గా చేయలేదు, సో నేను మారుతాను. సో ఆ చైతన్యం కావాలి ప్రజల్లో. సో అందుకని ప్రతి ఒక్కరు కూడా, నేను బెంగళూరు మీటప్లో అదే మాట చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. మీరు ఖాళీగా ఉన్నప్పుడు రాజకీయాలు మాట్లాడండి, పరిపాలన గురించి మాట్లాడండి, పరిపాలన మీద మీ నిర్ణయాలు, మీ అభిప్రాయాలు వ్యక్తపరచండి. సో దానివల్ల ఒక సారాంశం బయటకు వస్తుంది. ఆ సారాంశం ఏదో ఒక సందర్భంలో ఎవరికి వెళ్ళాలో అక్కడికి వెళ్తుంది. సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఫాలో అవ్వండి, చాలా ఇంపార్టెంట్. శ్రీనివాస్ గారు ఇక్కడ సార్ మీకే క్వశ్చన్ సార్. నా పేరు వెంకటేశ్వరరావు. నేను ప్రతిపాడు కాన్స్టిట్యూషన్ నుంచి, గుంటూరు జిల్లా ప్రతిపాడు కాన్స్టిట్యూషన్ నుంచి. బట్ ఇప్పుడు చాలామంది చాలా విధాలుగా మాట్లాడుతున్నారు కదా, చాలా వాక్ స్వాతంత్రంగా మాట్లాడుతున్నారు కదా. వీళ్ళంతా ఇంతకుముందు ఏమైపోయారు? అది ఫస్ట్ పాయింట్. రెండోది 2014 నుంచి 19 దాకా మీరు ఎక్కడ ఉన్నారు? మీ ఎన్ని సబ్స్క్రైబర్ ఉన్నారు? మీరు మిమ్మల్ని ఫాలో అవుతుంది లాస్ట్ 6-7 మంత్స్ నుంచి ఫాలో అవుతున్నారు. అంతకుముందు ఏమైపోయారు మీరు? అప్పుడు మీ వాయిస్ ఏమైపోయింది? ఓకే, అర్థమైంది. సమాధానం చెప్పండి. ఓకే, నేను అంతకుముందు పనిచేశానండి. ఏదేమో ఈనాడులో వర్క్ చేశాను. ఈనాడులో వర్క్ చేసి మరి ఇంకా ఏమైపోయారు అంటున్నారు కదా, దానికి చెప్తాను. వాయిసా, దానికి టైం రావాలండి. వాయిస్ ఇవ్వడానికి నేను ఈనాడు అనే జాబ్ వదులుకొని బయటకు వచ్చి ఛానల్ పెట్టాలి, వాయిస్ వినిపించడానికి టైం అంతా రావాలి.
అవునండి. అంటే అప్పుడు అంత చైతన్యం అవసరం రాలే జనాలకి. ఇక్కడ మీరు చెప్పేది ఒక వ్యాలిడ్, నేను ఆన్సర్ చెప్తున్నా. అప్పుడు జనాలకి రాష్ట్రం పట్ల అంత చైతన్యం అవసరం రాలే. 2019 తర్వాత అరే ఏంటి రాష్ట్రం ఎటో వెళ్తుంది, సో మనం చైతన్యవంతం అవ్వాలని వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు, చైతన్యం అయ్యారు. అంతేనా? కరెక్ట్ అండి. అందుకే నేను ఆ చైతన్యాన్ని ఇక్కడితో వదిలేదు. మీ టార్గెట్ పూర్తవ్వాలా, నెక్స్ట్ ఇప్పటికే చైతన్యంగా ఉండండి. హలో, ఫస్ట్ కెమెరా మ్యాన్ ఒక చూసానండి, అంతసేపు శ్రీనివాస్ గారినే చూపిస్తున్నారు. ఎందుకంటే ఆయన రోజు స్క్రీన్ మీద శ్రీనివాస్ గారిని తప్పితే ఇంకెవరు చూడరు కాబట్టి ఆయన దగ్గర ఆయన ఒక్కళ్ళే ఉంటారు కాబట్టి ఆయన ఒక్కళ్ళే చూపిస్తున్నారు. శ్రీనివాస్ గారిని చూడాల్సిన పని ఏం లేదండి, మంచి అందుకని బాగానే ఉంటాడు. అందుకని మమ్మల్ని చూపించండి ఫస్ట్. ఇప్పుడు రకరకాల మహిళ మాట్లాడేది పాప ఎవరాడేంటో మనం చూడలేదు, ఎవరు ఏం మాట్లాడారో ఏంటో తెలియదు. అందుకని కెమెరామెన్ వచ్చారు, ఫస్ట్ మమ్మల్ని చూపించండి. తర్వాత శ్రీనివాస్ గారు ఆన్సర్ చేసేటప్పుడు ఒకసారి చూపించండి. ఓకే, వచ్చేటప్పటికి ఇప్పుడు శ్రీనివాస్ గారు పేపర్ ఎలా చదువుతున్నారు ఏమిటి అనేదాన్ని మనం రోజు చూస్తున్నాము. ఫస్ట్ ఆయన ఈనాడు తీసుకుంటాడు, ఈనాడుకి చాలా ప్రేమ ఎక్కువ, ఆయన నాకు కూడా ఎక్కువ. ఇప్పుడు 20 నిమిషాలు ఈనాడు తర్వాత మన గుండె చప్పుడు సాక్షి అంటారు. ఆయన బాబు శ్రీకాకుళం జిల్లాలో పుట్టాడు కానీ గోదావరి జిల్లాలో పుట్టినట్టయితే ఇంకా వెటకారం చేసావు. కానీ పాపం అప్పుడప్పుడు కాస్త గోదావరి నీళ్ళు తాగడం వల్ల కొద్దిగా వస్తుంది, వెటకారం వస్తుంది. కానీ ఇంకా రావాలి ఆయనకి, ఇంకా బాగా రావాలి. అది ఇంకా బాగా వెటకారం రావాలి. ఎందుకంటే సోషల్ మీడియా అనేది జనాభాకి బ్రెయిన్కి ఎక్కాలి. చాగంటి కోటేశ్వరరావు గారి ఎక్కవు, గరికపాటి నరసింహరావు గారి ఎక్కింది జనాభాకి. అట్లానే శ్రీనివాస్ గారు వచ్చేటప్పుడు కూడా గోదావరి రోజుకో బోర్డులు తెప్పించుకొని తాగండి, వెటకారాన్ని ఎక్కువ చేయండి, సాక్షి పేపర్ని ఇంకా దుమ్ము తోపండి. ఈ ఫస్ట్ వచ్చేటప్పుడు మీరు 4 పేపర్లు అంటున్నారు, పాపం ఆంధ్రప్రభ వాళ్ళని లాస్లో పడేస్తున్నారు. నేను అది చదివాను, ఇది చదివాను, ఇది చదివాను, అది చదివాను అంటున్నారు అన్ని పేపర్లు. ఆంధ్రజ్యోతి వచ్చి ఆంధ్రప్రభ వచ్చేటప్పుడు ఏముంటలేదు. మీరు ఏం చేస్తారంటే 4 పేపర్లోనూ కొన్ని ఎంపిక చేసుకోండి. ఇది ఈనాడుకి, ఇది ఆంధ్రజ్యోతికి, ఇది సాక్షికి, ఇది ప్రభకి. అన్ని ఫ్రంట్ పేజ్ జస్ట్ అన్ని ఈనాడులోనే ఫ్రంట్ పేజ్లో చదివేసి కథం పేపర్లో వచ్చి చదివాను అంటున్నారు. అక్కడ మాకు కొద్దిగా డిస్టర్బెన్స్ వస్తుంది మాకు. అది అట్లా అంటుంటే అందుకని మీరు అన్ని పేపర్ని ముందుగా చూసుకొని, మీరు ఎటు ఉదయం ఎర్లీగానే చూస్తున్నారు కాబట్టి అన్ని పేపర్లు చూసుకొని ఏది ఏంటి అనేది ఒకసారి చూసుకొని ఇటు చూపించండి. అనేటప్పటికి జస్ట్ అది ఎంజాయ్ చేసుకొని ఇచ్చేయండి. అదొకటను మీరు న్యూస్ అందించడానికి ఏదో పరిగెత్తుకుండా వచ్చేసి కెమెరా ముందు నుంచొని పాపం చెమటలు కారిపోతూ అసలే నన్ను డౌన్లోడ్ కర్రోడు అంటారని మీరే అన్నారు, ఏమనుకోకండి. అందుకని కొద్దిగా చిన్న మేకప్ తయారు చేసుకొని ఏదో చేసుకొని మన రాజనీతిలో సురేష్ ఉంటాడు చూసారా, నీట్గా తయారయ్యి వస్తాడు. మన సాక్షిలో కుమ్మడి శ్రీనివాస్ ఉంటాడు, మీకన్నా చాలా నల్లగా ఉంటాడు ఆయన, మీకు 4 రెట్లు డబుల్ ఉంటాడు ఆయన. తెల్లగా రంగు వేసుకొని వచ్చి కూర్చుంటాడు. మీరు ఆ పెద్దలే కానీ మామూలుగా కొద్దిగా వేసుకొని అదే మేకప్ ఏం కాదు, కొద్దిగా నీట్గా తయారయ్యి మాకు కనపడండి. బాగానే ఉంటారు, అందంగా ఉంటారు. మా 2 సూచనలు మీరు పాటించి ఒకసారి కెమెరా ఇటు చూపిస్తే శ్రీనివాస్ గారు మీరు ఇప్పుడు ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు మాత్రమే చూపించండి. శ్రీనివాస్ గారు ఎక్కడికి వెళ్ళారు, మీ దగ్గరే ఉంటారు, ఎప్పుడు మీరే చూస్తారు. మంచి పాయింట్ వ్యాలిడ్ సజెషన్ ఇచ్చారు. ఫస్ట్ అయితే నేను ఫాలో అవుతాను, రెండోది అంటారా నా ఒరిజినాలిటీ ఎలా ఉందో అదే చూపిస్తాను. హలో, నా పేరు రవిశేఖర్ రెడ్డి అండి, అర్జెంట్కి ప్రకాశం ఇన్స్టిట్యూట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్. 3 అంటే మీరు 3 ఛానల్ పనిచేస్తున్నారు, 3 lakhs వ్యూస్ అయ్యారు, తర్వాత 30 crores మీకు వ్యూస్ ఉన్నారు. ఇవన్నీ కూడా 3తోనే బిగినాయి. నెక్స్ట్ మీకు 3 అనేది త్రిబుల్ అవ్వాలని, ఇంకా 10 lakhs కాదు, 30 lakhs కాదు, ఇంకా ఎక్కువ అవ్వాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే శ్రీనివాసరావు గారు జర్నలిస్ట్గా 2009లో మొదలుపెట్టారు. మీరు మంచి ఇన్స్టిట్యూషన్ నుంచి వచ్చారు. ఈనాడు అనేది చాలా పెద్ద ఇన్స్టిట్యూషన్, దాంట్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు కూడా చాలా హైలోనే ఉన్నారు.
ఎందుకంటే ఈనాడులో ఆ ఓల్డ్ నేరేషన్ కానీ తర్వాత ఆ పదాలు కానీ అమరిక కానీ తెలుగు కానీ చాలా స్పష్టంగా ఉంటుంది. అది అందరికీ తెలిసిందే. అయితే మీరు మాట్లాడే విషయాల్లో కూడా అది స్పష్టంగా కనపడుతుంది. తర్వాత మాకు ఎలా కనెక్ట్ అయ్యారంటే మీరు వర్క్ చేస్తుంది ప్రకాశం వ్యక్తి. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీరు మాట్లాడేది మేము జనరల్గా మా ఊర్లో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందో అలా కంటెంట్ వచ్చినట్టు చెప్పేసి వెళ్ళిపోతారు. అది ఎలా ఎక్కుతుందంటే మీరు చెప్పే విధానం కరెక్ట్గా నేరం అయిపోతుంది అలాగా. అది చాలా ముఖ్యం. ఇప్పుడు కంటెంట్ వస్తుంది ఏం చేస్తుందంటే సుత్తి చెప్తున్నారు సార్. ఆ సుత్తి ఉండకూడదు. మీరు చెప్పాల్సింది చెప్పినట్టు తమ్ముళ్ళు ఇస్తున్నారు. అట్ ది సేమ్ టైం అందులో కూడా ప్రొజెక్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైం మీరు కూడా ఆ చెప్పే విధానం కూడా జరుగుతుంది. పొలిటికల్గా కూడా చూసినా కానీ అన్నిటికీ మీరు బ్యాలెన్స్ చేసుకుని వెళ్తున్నారు. వాళ్ళని ఏకేటప్పుడు ఎత్తుతున్నారు చెప్పాలి. ఈ విధంగా మీరు ప్రతి దాంట్లో కూడా ఆస్పెక్ట్లో కూడా బాగున్నారు. నేను గమనించి 2021 మీరు ఛానల్ బిగిన్ చేశారు, 2021లోనే ఇంకో ఛానల్ బిగిన్ చేశారు, 2022లో ఇంకో ఛానల్ బిగిన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా సక్సెస్ఫుల్గా వెళ్తున్నాయి. కారణం ఎందుకు అంటే మీరు ఎట్లా అంటే కొంతమందికి ఎలా కనెక్ట్ అవుతారంటే ఈ హీరోలు కానీ వీళ్ళందరూ కూడా వాళ్ళ ఓన్ నెగిటివిటీలో మాట్లాడతారు చూసారా, అప్పుడు కనెక్ట్ అయిపోతారు. ఇప్పుడు చిరంజీవి గారు కానీ బాలయ్య గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ తర్వాత మన రవితేజ కానీ వీళ్ళు ఎలా ఉంటారంటే ఆ కొత్త ఆధారంగా ఉంటుంది. మీరు కూడా ఏంటంటే మాలో కనెక్ట్ అవ్వడానికి కారణం అది. ఒత్తులు లగవగానే ఆ గుండుతూరు పిన్ అనేది ఒకటి వస్తుంది. నేను ఇలా తీయగానే వచ్చేస్తాను యూట్యూబ్లో. ఆ పిన్ అనేది ఎంత బాగా కనెక్ట్ అయిందంటే నేను చూసా మార్నింగ్ చూశానండి. నేను తెలియని వాళ్ళకి నేను చెప్తాను. పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్ నేరేటివ్ దాన్ని యాక్చువల్గా అది చాలా ఆయన ముందు చూపుతో ఆలోచించి పెట్టారు. ఎందుకంటే ఆయన జర్నలిస్ట్. ఇప్పుడు ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా న్యూస్ ఛానల్ పెడుతున్నారు. ప్రతి ఒక్కరు పెడుతున్నాడు. వాడికి ఏమీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. జర్నలిస్ట్ అనే వ్యక్తి ఉండడం వల్ల ఆయనకి కాన్స్టిట్యూషన్ మీద అవగాహన ఉంటుంది, ఎకానమీ మీద అవగాహన ఉంటుంది, పొలిటికల్గా అవగాహన ఉంటుంది, అన్ని ఏదో ఒక అవగాహన ఉంటుంది. ఎలా చెప్పాలి, దాన్ని ఏ విధంగా కంటెంట్ తీసుకెళ్ళాలి అనేది అతనికి స్పష్టంగా తెలుసు. ఇప్పుడున్న కొంతమంది వస్తాడు అసలు సంబోధించడం కూడా తెలియట్లే వాడికి. ఇప్పుడు నేను మార్నింగే చూశాను ఈయన మన మన్మోహన్ సింగ్ గారిని చెప్పేటప్పుడు మీరు 10 minutes చెప్పారు. ఎవరు చెప్పినా కానీ ఇప్పుడు ఎవరిని మాట్లాడాను పవన్ కళ్యాణ్ గారు తర్వాత రేవంత్ రెడ్డి గారు ఇట్లాగా ప్రతిదీ కూడా మీరు బాగా సంబోధిస్తున్నారు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అది జర్నలిస్ట్లో ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. అంటే అందరూ చేస్తారు. ఇప్పుడున్న వాళ్ళు అలాగా కాకుండా ఎలా అంటే అలా మాట్లాడుతున్నారు. ఇంకొకటి నేను చెప్పాల్సిన ఒక పాయింట్లో ఉంది, త్వరగా చెప్తాను, రావట్లేదు. అయితే మీరు చేస్తున్న వాటి అన్నింటిలో బాగుంది. నెక్స్ట్ రసాయన చెప్పారు మోటివేషన్ సంబంధించి. ఎందుకంటే మోటివేషన్ ఎందుకంటే ఇంపార్టెంట్. ఇప్పుడున్న చాలామంది చాలా వాటికి ఎడిక్ట్ అవుతున్నారు, మీకు అన్నీ తెలుసు. అటువంటి ఎడిక్ట్ అవ్వకుండా ఉండాలంటే నెక్స్ట్ జనరేషన్లో కాన్షియస్ చాలా ఇంపార్టెంట్. ఇంకొకటి 1991లో మనకు రిఫార్మ్స్ వచ్చినాయి ఇండియాలో. ఆ రిఫార్మ్స్ వచ్చినప్పుడు మనకు మన్మోహన్ సింగ్ గారు మనకు చేశారు. కాబట్టి ఒక్క నిమిషం మన మన్మోహన్ సింగ్ గారు 10 years మన ఇండియాలో పిఎంగా ఉన్నారు. ఆయన చాలా రిఫార్మ్స్ తీసుకొచ్చారు. కాబట్టి ఈ మధ్య నేను చనిపోయారు. కాబట్టి ఒక్క నిమిషం మనం మౌనం పాటిద్దామని శ్రీనివాస్ గారు అందరూ ఒక్కసారి నిల్చొని మన్మోహన్ సింగ్ గారికి సంతాపం. అన్న ఈరోజు సండే అన్న అయినా ఇంతమంది వచ్చారంటే చాలా గ్రేట్ అన్న. యూట్యూబ్ హిస్టరీలోనే చాలా గ్రేట్. వాళ్ళ మాత్రం హౌస్ఫుల్ అయిపోయింది వాళ్ళ మాత్రం. అండ్ ఒక క్వశ్చన్ అన్న, ఈ యూట్యూబ్ ఛానల్ నేమ్ అంట గుండు సిది. వాట్ ఈస్ ఆ నేమ్ బిహైండ్ దట్? నేమా అసలు ఓకే. ఆ నేమ్ పెట్టడానికి రీజన్, పేరు పెట్టడానికి రీజన్ ఏంటంటే ఫస్ట్ యాక్చువల్లీ మనం చెప్పేది పొలిటికల్ కంటెంట్, పొలిటికల్ ఇంటెలిజెన్స్ నా మీద నాకు బాగా నమ్మకం. మన ఛానల్ ప్రత్యేకత కూడా అదే. అంతర్గత అంశాలను మనం చెప్తాం, అందరికంటే ముందు మనం చెప్తాం. చాలామంది మీరు గుర్తుంచే ఉంటారు, టీడీపీ జనసేన పొత్తు పెట్టుకుంటాను 2021లో మన ఛానల్లో చెప్పాం.
అవునా? అది జరిగింది, చాలామంది యాక్సెప్ట్ చేయాలి. అలాగే జనసేన పార్టీకి ఇవ్వబోయే సీట్ల గురించి కూడా మనమే ఫస్ట్ చెప్పాం. సో ఇలా ఇంటెలిజెన్స్ అంతర్గత అంశాలు మనం ఎక్కువగా చెప్తాం కాబట్టి సో పొలిటికల్ ఇంటెలిజెన్స్ అనే పేరు రావాలి. అలా వచ్చినప్పుడు నేను చెప్పేది న్యూస్. సో పొలిటికల్ ఇంటెలిజెన్స్ న్యూస్. అక్కడ నేను PINN అనేది పెట్టాము, న్యూస్ నేరేట్ చేస్తాను కాబట్టి. దాన్ని గుండు సూది అంటే మనం ఏదైనా ఏమంటే యూట్యూబ్లో వేలాది లక్షలాది ఛానల్స్ ఉంటాయి. ఒక ఛానల్ సక్సెస్ అవ్వాలంటే పేరు ఖచ్చితంగా ఇంపార్టెంట్. ఆ పేరు మన మైండ్లో స్ట్రైక్ అవ్వాలి, నోటి నుంచి చాలా స్పష్టంగా బయటకు రావాలి. గుండు సూది కంటే బెటర్ పేరు ఇంకా వేరే నాకు దొరకలేదు. ప్లస్ దానికి ఇంగ్లీష్ పిన్ కదా, పిన్ తెలుగులో గుండు సూది అంటాం. సో అందుకే గుండు సూది పిన్ అని పక్కన పెట్టాలన్నమాట. అట్లా నా క్వశ్చన్ అన్న, హైదరాబాద్ మెయిన్లీ డెవలప్ అవడానికి మెయిన్లీ ఒక ఇండస్ట్రీ, IT ఇండస్ట్రీ ఉంటుంది. ఏపీ వాళ్ళ సేవలు అన్ని రాష్ట్రాలకు అవసరం, కానీ మన రాష్ట్రంలో ఎప్పుడే అవసరం. లైక్ ఎలా అంటే రేపు గవర్నమెంట్ చేంజ్ అయిపోయింది, మళ్ళీ చేంజ్ అయిపోయింది అనుకో, ఇన్కేస్ చేంజ్ అయితే మళ్ళీ వాళ్ళు ఎలా అంటే మళ్ళీ కంపెనీస్ రావు, మళ్ళీ వాళ్ళు ఎలా అంటే మళ్ళీ కంపెనీస్ రావు, మళ్ళీ గవర్నమెంట్ చేంజ్ అయ్యి మళ్ళీ ఇన్కేస్ గవర్నమెంట్ చేంజ్ అయ్యి ఎప్పుడన్నా ఎలా అంటే మన ఏపీ వాళ్ళ సేవలు అన్ని రాష్ట్రాలకు అవసరం. నేను ఎలక్షన్స్ ముందు కూడా చెప్పాను కదా, ఎవరిని గెలిచినా వరుసగా 2 సార్లు చూద్దాం ఈసారి అన్న. గుర్తుందా? అవునన్నా, ఎవరికైనా గుర్తుందా? ఒక 10 ఏళ్ల పాటు ఒక రాష్ట్రంలో ఒక ప్రభుత్వం అధికారంలో ఉంటే అప్పుడు ఏమైనా వాళ్ళు చేయాలనుకుని చేసి రిజల్ట్ చూపించగలరు. 5 ఏళ్ళు అయ్యేసరికి మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి దాన్ని కొలాప్స్ చేసే ప్రయత్నం జరుగుతుంది. సో అందుకే అంటే మన రాష్ట్రానికి ఎప్పుడు అందరూ వస్తారనేది మనకి ఇంపార్టెంట్. అది అందుకేనండి ప్రజలు నిర్ణయం ఇప్పుడు ఉంది. వీళ్ళు బాగా చేశారనుకోండి ఇంకో 5 ఏళ్ళు ఇస్తారు. నమస్తే అండి. ఒకసారి ఉండండి, ఇంకా ఎంతమంది మాట్లాడాలనుకుంటున్నారు? అంటే మనకి ఓకే, ఒకే ఒక్క నిమిషం ఎవరు మాట్లాడినా ఒకే ఒక్క నిమిషం సార్ ఇస్తాను. 1 minute మొత్తం ప్రతి ఒక్కరు చెప్పండి. అదే వంశీ అండి. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే. సో ఐ ఫ్రమ్ వైజాగ్. సో మీకు చెప్పినట్టు మీకు మెసేజ్ పెట్టేది నేను భూమా పూర్తిగా గారు. సో నేను 3 పాయింట్స్ చెప్తానండి. నేను ఫాస్ట్ ఫినిష్ చేస్తాను, చాలా మాట్లాడాలి. సో నాకు 3 పాయింట్స్ వచ్చేసి, ఒకటి కరప్షన్ మీద, ఇంకోటి మన ప్రజెంట్ కూటమి గవర్నమెంట్ మీద, అండ్ థర్డ్ మీ న్యూస్ పేపర్ అనౌన్స్ మీద. సో కరప్ట్ వచ్చేసి మీరు చాలా మటుకు కొన్ని వీడియోస్ చేస్తాను ఎమ్మెల్యేస్ కరప్షన్ మీద. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అంటే అవినీతి కొంచెం తగ్గిస్తే బాగుంటుందండి. ఎందుకంటే ప్రజల్లో ఒక ఫీలింగ్ వస్తుంది, ఎవరు తినట్లేదు, కరప్ట్ అందరూ చేస్తున్నారు. సో అవినీతే కులమానం అయితే మనకి జగన్ గారు సీఎం అవ్వదు. సో అది మీరు కొంచెం చూసుకోండి. నెక్స్ట్ కూటమి గవర్నమెంట్ చెప్పింది ఏంటంటే, ప్రజెంట్ సిచ్యువేషన్లో మనకి మన సీఎం గారు, మన సీఎం గారు ఇప్పుడు ఆంధ్రకి 2 వయసులు అంటారు. మీరు చెప్పినట్టు 10 years వాళ్ళు అంటే స్టెబిలిటీ వస్తుంది స్టేట్. ఎందుకంటే వీరికి ఒక ఐడియాలజీ ఉంటుంది, వాళ్ళకి ఇంకో వేరే ఐడియాలజీ ఉంటుంది. అండ్ మీరు చూస్తే ప్రీవియస్ గవర్నమెంట్లో చాలా మటుకు వాళ్ళకి దాని ఏమంటారు దాన్ని బాగా ఎక్కువ రివెంజ్ పాలిటిక్స్ చేశారు. సో నేనేం చెప్తానంటే, మన ఆంధ్ర ప్రజలు చాలా మెచ్యూరిటీ ఉన్నారు. సో ఇదే గవర్నమెంట్ ఒక 10 years ఉంటే మనకు స్టెబిలిటీ వస్తుంది. అండ్ ఇంకోటి అవినీతి చెప్పింది ఏంటంటే, ఎవరు డబ్బులు తీసుకుని ఓట్లు వేస్తున్న కాలం వాళ్ళకి అదే హక్కు లేదండి. ఎందుకంటే ఎమ్మెల్యే ఎందుకు కరప్షన్ చేస్తారు? అందుకే జనం కరప్షన్ చూడరు. అదే కరప్షన్ పట్టించుకోవాలి, జనం మనం పట్టించుకోవాలి కదా. ఎమ్మెల్యే కరప్షన్ చేస్తారు. వాడు 6 ఓట్లు పెట్టాడంటే ఖచ్చితంగా 1 ఓట్లు ఆడడానికి వస్తాడు. అదే జనాలే నాకు డబ్బులు వద్దు అని అంటే వాడు డబ్బులు పెట్టడం, వాడు కరప్షన్ చేయడు. సో ఇలా ఇంకోటి మీ న్యూస్ పేపర్ అనాలిసిస్లో నేనే మెసేజ్ పెట్టాను, సార్ ఇది సాక్షి తీసేయండి, చాలా మంది నేను పంపిస్తాను తీసుకుంటాను చెప్తాను సార్. చెప్తాను. దాని తర్వాత నాకు అర్థం ఏంటంటే, నేను చెప్తాలే, నేను చెప్తాను, నాకు చెప్పాలనుకుంటాను. అర్థం ఏంటంటే ఉండాలి చెప్తాను, సినిమాలో హీరో వెళ్ళమంటారు, మధ్య కమెడియన్ ఉండాలి. అలాగే మీ దీనిలో కూడా సాక్షి ఉండాలి. Srinivas bro, here. Yeah, good afternoon. Independent politicians ki next elections lo meer edaina support cheste we very grateful, so that వాళ్ళకి అంత ఎర్నింగ్స్ ఉండవు. సో మోస్ట్ పీపుల్ కెన్ కంటెంట్స్. ఎందుకంటే సైప్రస్ లాంటి కంట్రీలో ఒక యూట్యూబర్
యూరోపియన్ పార్లమెంట్ మెంబర్గా వెళ్ళి అలాంటి వాళ్ళు చాలామంది వాళ్ళు ఒక పాలసీని అప్రూవ్ చేయగలుగుతున్నారు. మన దగ్గర ఓన్లీ అయితే వాళ్ళు లేకపోతే వీళ్ళు మోస్ట్ ఆఫ్ ది పార్టీస్ వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, మనీ పాలిటిక్స్ ఇంట్రెస్ట్ లేదు. బట్ వాళ్ళు ఎందుకు చేస్తున్నారంటే తప్పదు కాబట్టి. సో ప్రజలందరికీ నుంచి అంటే ఇండిపెండెంట్ పాలిటిషియన్స్ పెరిగితే చాలా బాగుంటుంది. కానీ మెయిన్ స్ట్రీమ్ న్యూస్ ఛానల్స్ కానీ ఈవెన్ మన ఇంట్లో ఒక పాలిటిషియన్ ఎంకరేజ్ చేయ మనం కూడా ఓట్లేము. అట్లీస్ట్ మీరు ఒక ఫోరం పెట్టి లేకపోతే ఒక సపరేట్ ఛానల్ పెట్టి వాళ్ళకి పర్సన్ దిస్ ఇస్ నాట్ ఫర్ రెబల్స్ అండ్ ఆల్. చెప్తా, చాలా వ్యాలిడ్ పాయింట్. Thank you. యాక్చువల్లీ పొలిటీషియన్స్ ఇప్పుడు తగ్గారు, కానీ బిఫోర్ 1978 ఎలక్షన్స్ కానీ అంతకుముందు 72 ఎలక్షన్స్లో కానీ ఇండిపెండెంట్ పొలిటీషియన్స్ ఎమ్మెల్యేలు 50 మందికి పైగా గెలిచారు, మీకు గుర్తుండే ఉంటుంది. సో అలా ఇండిపెండెంట్లు ఎక్కువ మంది గెలుస్తున్నారు. వామపక్షాలు సిపిఎం నుంచి ఎక్కువ మంది గెలిచేసరికి కాంగ్రెస్ పార్టీకి సరైన ఆల్టర్నేటివ్ లేవట్లేదని ఎన్టీఆర్ గారు పార్టీ పెట్టి ఇదంతా జరిగింది. సో ఇండిపెండెంట్ పొలిటీషియన్స్ ఇంతకుముందు ఉండేవారు, ఎక్కువగా ఉండేవారు, క్రమక్రమంగా తగ్గింది. సో ఇప్పుడు మన రాష్ట్రంలో కల్చరు లేదా ఈవెన్ తెలంగాణలో అయితే 3 ఉన్నాయి, కానీ ఆంధ్రప్రదేశ్లో చూస్తే అయితే ఇల్లు లేకపోతే వాళ్ళు. ఇండిపెండెంట్ పొలిటీషియన్స్ని మనం ఎంకరేజ్ చేసి వచ్చిన వాళ్ళు ఏ పార్టీ అధికారంలోకి వస్తే వాటి వెళ్ళిపోతారు. ప్లస్ వాళ్ళకి అవకాశం వస్తే ఖచ్చితంగా వాళ్ళు మార్కెట్లో సరుకు అవుతున్నారు. మీరు చాలా రాష్ట్రాల్లో చూడండి, ఇండిపెండెంట్ పొలిటీషియన్స్కి అంటే హంగ్ అసెంబ్లీ వచ్చినప్పుడు ఇండిపెండెంట్ పొలిటీషియన్ డిమాండ్ పెరిగినప్పుడు వాళ్ళు మార్కెట్లో సరుకు అవుతున్నారు. సో మనం అటు ఎలా ఎంకరేజ్ చేయాలో ఎట్లా చేయాలనేది కూడా నాకు ఒక క్లారిటీ లేదు, కానీ మంచిది. ఇండిపెండెంట్ పొలిటీషియన్స్ అనేది రావడం చాలా మంచిది. ఒకప్పుడు రాజకీయాల్లో ఇండిపెండెంట్ పొలిటీషియన్స్ చక్రం తిప్పారు, అటువంటి టైంలో వాళ్ళు ఉండాలి. ఇప్పుడు టైంలో వాళ్ళు ఉండకూడదని నేను అనుకుంటున్నాను. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం అండి. మల్లేశ్వరరావు గారండి మన సబ్స్క్రైబర్ అన్నమాట, పెద్దగా నా ఫోటో ఒకటి తీశారు. సో దాన్ని ఇక్కడ మీ అందరి ముందు ఓపెన్ చేయమని తీసుకొచ్చారు. గిఫ్ట్ సార్ తరఫున. నమస్తే అండి. శ్రీనివాస్ గారు ఛానల్ నేను డైలీ చూస్తూ ఉంటాను, బాగా ఇన్స్పైర్ అయ్యాను నేను. సో బాగా నచ్చిన వాళ్ళకి నేను ఓన్గా డ్రాయింగ్ అది వేసి ఇస్తాను. సో ఆయనకి పంపించాను అన్నమాట అది. సో ఆయన కూడా చాలామంది ఇంట్రెస్ట్ చూపించి అటెండ్ అయినప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ. సో జనరల్గా ఐ డోంట్ కమ్ టు సచ్ మీటింగ్స్, ఎందుకంటే నేను ఆల్రెడీ రిటైర్డ్ పర్సన్ అండి, పెద్ద ఇన్వాల్వ్మెంట్ ఉండదు నాకు దీనిలో. సో నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని. ఇక్కడ మనం ప్రతి ఒక్కరు 30% ట్యాక్స్ కడతా ఉంటారు కదా. సో ఇన్ని వేల కోట్ల ట్యాక్స్ కడతా ఉంటారు. సో ప్రతి సంవత్సరం దాదాపు 2 lakhs ప్లస్ కోట్ల బడ్జెట్ పెడతా ఉంటారు. ఈ బడ్జెట్ మొత్తాన్ని ప్రతి నియోజకవర్గానికి ప్రతి జిల్లాకి ఏ విధంగా స్పెండ్ చేస్తున్నారు అనేది అట్లీస్ట్ యాన్యువల్లీ ట్వైస్ కానీ మీరు రివ్యూ లాగా చేస్తే ఏ నియోజకవర్గానికి ఎంత పెట్టారు, పెడుతున్నారా లేదా, ఎంత పోతుంది, సో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఎలా ఉంది, అది మనకి క్యాపిటల్గా ఉపయోగపడుతుంది అనేది. ఇది ఇప్పటి నుంచి కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి మన బడ్జెట్ అంతా ఓపెన్, అందరికీ కూడా తెలుసు. దానికి సంబంధించి దేనికి ఎంత ఖర్చు పెడుతున్నారు, ఎంత ఆదాయం వస్తుంది, ఎంత ఖర్చు పెడుతున్నారు అనేది ఇప్పటికప్పుడు చెప్తుంటారు, మనం కూడా చూడొచ్చు. సో నేను ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే దాన్ని పేపర్లో ఉండడం వేరు, ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్ వేరు. దాన్ని అంటే మీరు ఆ వ్యూలో అందరికీ స్ప్రెడ్ చేస్తే బెటర్. ఓకే ఓకే నెక్స్ట్. నమస్తే సీనన్న, నా పేరు వంశీ. నేను 2 క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, మీరు మా దగ్గర నుంచి సలహాలు సూచనలు అని చెప్పేసి ఏవైతే అడిగి తెలుసుకుంటున్నారో, మీరు సమ్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటారు కదా మాలాంటి వాళ్ళ దగ్గర నుంచి. సో మీరు మా దగ్గర నుంచి ఏదైతే ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశారో అది ప్రభుత్వానికి అధినేతల దగ్గరికి ఏమైనా తీసుకెళ్లే ఉద్దేశం మీకుందా? ఎందుకంటే ఇప్పుడు మీ దగ్గర 3 lakhs సబ్స్క్రైబర్స్ ఉన్నారు, ఒక్కొక్కరికి ఒక్కొక్క థాట్ ఉండొచ్చు, పాజిటివ్ నెగిటివ్ ఏదో. మేము ప్రతి ఒక్కరు ఇండివిజువల్గా వెళ్ళి కలవలేము, మాకు ఛాన్స్ కూడా ఉండదు. మీరు వెళ్ళాలి అనుకుంటే మీకున్న రిసోర్సెస్ ద్వారా మీరు వెళ్ళి చెప్పాలనుకుంటే చెప్పగలరని నా ఉద్దేశం. సో మా దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసిన ఏదైనా విలువైన సమాచారాన్ని అసలు కామన్ ప్రజలు ఏమనుకుంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం గురించి కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఈవెన్ ఎమ్మెల్యేస్ గురించి అయినా సరే
మీరేమన్నా వెళ్ళి వాళ్ళకి డైరెక్ట్గా అప్రోచ్ అయ్యి మా ఇన్ఫర్మేషన్ని మా ఉద్దేశాన్ని వాళ్ళకి చెప్పాలన్న ఆలోచన మీకుందా? ఉంటే వెళ్ళాలనుకుంటున్నారా? వెళ్ళగలరా? అది ఫస్ట్ క్వశ్చన్. రెండోది ఏంటంటే రీసెంట్గా మీరు ఈ న్యూస్కి సంబంధించి కాకుండా పొలిటికల్ న్యూసే కాకుండా మూవీస్ గురించి రివ్యూస్ ఇస్తున్నారు, బాగుంది. యూఎస్కే ఎలక్షన్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు ఇచ్చారు. సో ఇంకోటి ఏంటంటే మీకున్న పొలిటికల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఏ ఎమ్మెల్యే అయితే గెలుస్తున్నారు అని చెప్పేసి మీరు రీసెర్చ్ చేస్తూ మాకు ముందే చెప్పగలుగుతున్నారు, కొత్త కొత్త పాయింట్స్ మాకు ముందే మెన్షన్ చేస్తున్నారు. ఏంటి మెయిన్ స్ట్రీమ్ మీడియాస్లో రాకముందే మీరేమన్నా రీసెంట్గా మనకి ఏదైనా ఇప్పుడు బీబీసీఎల్ కానీ లేకపోతే ఆర్ఎస్ఆర్ మెటల్ కంపెనీస్ వస్తున్నాయి కదా, అమరావతిలో ఏ సెక్టార్ కంపెనీస్, ఐటీ ఇండస్ట్రీ, ఫార్మాస్యూటికల్ ఇండస్ట్రీ, టెక్స్టైల్ ఇండస్ట్రీ, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీ, ఇట్లాంటి ఇండస్ట్రీస్ ఏదైనా వస్తుంటే మీరేమన్నా దాన్ని ముందే మెయిన్ స్ట్రీమ్ మీడియాలో రాకముందే క్యాచ్ చేసి మన వీడియోల్లో చెప్పగలిగిన ఛాన్స్ ఉందా? ఉంటే అమరావతి చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఏ ఏరియాల్లో ఏ ఇండస్ట్రీ రాబోతుందో మీరు ఏదైనా మాకు ఇన్ఫర్మేషన్ పాస్ చేయగలరు? ఈ రెండు క్వశ్చన్స్ అండి. ఒకటి. రెండో క్వశ్చన్ ఏంటంటే ఇండస్ట్రీస్ రావడానికి సంబంధించి ఫస్టే లీక్స్ ఉండవు. ఎందుకంటే ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో అంతెందుకు ఇండైరెక్ట్గా క్లూ ఇస్తారు తప్ప, త్వరలో రేపు ఒక బిగ్ అనౌన్స్మెంట్ అని ఇండైరెక్ట్గా ఇస్తారు తప్ప, పలానా ఇండస్ట్రీ పలానా టైంకి వస్తుందని అగ్రిమెంట్ రాకముందు లేదా ఒక ఫైనల్ కంక్లూజన్కి రాకముందు ఎవరు చెప్పట్లేదు, బయటకు లీక్ కూడా చేయట్లేదు. ఎందుకంటే గూగుల్ లాంటి పెద్ద పెద్ద సంస్థనే మీరు రావద్దు మా రాష్ట్రం ఇలా ఉంది అని చెప్తున్నప్పుడు ఈ బయటికి ఇన్ఫర్మేషన్ రాకుండా చూసుకోగలుగుతున్నాం. అయితే ఏమొస్తాయి అంటే కాస్త సూచాయిగా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, దాన్ని రివీల్ చేయకూడదు అంటారు కాబట్టి రివీల్ చేయట్లేదు. ఇక రెండో విషయం, ఫస్ట్ విషయం మీరు ఏమడిగారు, ఏదైనా మీకు తెలిస్తే ప్రభుత్వ పెద్దలకు చెప్తానా లేదా అనేది కదా. ఏదైతే చెప్పాలో అది చెప్తాం. ఓపెన్గా వీడియో ద్వారా చెప్పాల్సింది వీడియో ద్వారా చెప్తాను, ఇంటర్నల్గా చెప్పాల్సింది ఇంటర్నల్గానే చెప్తుంటాను. అది నేను చెప్పకూడదు యాక్చువల్లీ. ఇప్పుడు నేను పలానా వాళ్ళని కలుస్తాను, పలానా మంత్రిని కలుస్తాను, అది నేను చెప్పకూడదు కదా. జరుగుతుంది. నెక్స్ట్ శ్రీనివాస్ గారు, మీరు ఛానల్ మీరు ఎలా పెట్టారు ఏంటనేది నాకు ఫస్ట్ తెలియదండి. నేను ఇట్లా సోషల్ మీడియాలో చూసి నేను మిమ్మల్ని ఫాలో అయ్యాను. అది ఎలా అంటే వీడు వాడు అని ఏదో ఒక కామెంట్ ఇలా చూసి ఏంటి ఇలా ఉంది అని నేను చూసి వాడు ఏంటి వీడు వాడండి మిమ్మల్ని కాదు, యాక్చువల్గా వాళ్ళ వర్షన్ నేను చెప్తున్నాను. అలా ఫాలో అయ్యాను. మీరు న్యూట్రల్గా ఉంటుంది, నాకు చాలా బాగా నచ్చింది. ఇంకోటి ఏంటంటే మీరు మన రాష్ట్రాన్ని కాపాడారు సార్. ముందు మీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఎలా అంటే ఇప్పుడు రామాయణంలో సీతమ్మ వారిని తీసుకెళ్ళినప్పుడు రామసేతు నిర్మించడానికి ఒక ఉడత ఎలా అయితే సహాయం చేసిందో అదేవిధంగా ఉడత భక్తితో మీరు మన రాష్ట్రాన్ని కాపాడారు సార్. దాన్ని నేను చాలా ఇదిగా పిలవుతున్నాను. చాలా ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఒక సినిమాలో రాఖీ సినిమాలో చెప్పట్లేదు, ఈ రైల్వేస్ ఆగిపోతే ఆఫ్టర్ రైల్వేస్ అంటారు, ఆ రైల్వేస్ ఆగిపోతే మీ పార్లమెంటు ఊగిపోతుంది, మీ సీట్ ఎగిరిపోతుంది అంటారు కదా సార్. సేమ్ అలానే మనం డిజైన్ చేసే యాప్ ఎలా ఉండాలంటే అసెంబ్లీ కదిలిపోవాలి సార్, వాళ్ళ సీట్ ఎగిరిపోవాలి. అలా కదలకడానికి ప్లాన్ చేశాను కాబట్టి ఆపారు కొన్నాళ్ళు. ఇప్పుడు కొన్నాళ్ళు ఆగింది. అందుకే మనం అంత బ్రాడ్గా అంత హై లెవెల్లో ప్లాన్ చేసాం కాబట్టి వాయిదా వేసుకోవాల్సి వచ్చింది. సో అందుకే యాక్చువల్లీ ఇప్పుడు రావాల్సింది ఈ పాటికే జూన్ తర్వాత ఉంటారు, 1 year తర్వాత, గవర్నమెంట్ వచ్చిన 1 year తర్వాత. మీరు మిస్సింగ్ ఈవీఎంస్ గురించి ఏమైనా చెప్తారు సార్? ఇట్లా ఒక 20 lakhs ఈవీఎంస్ మిస్ అయినాయి, దాని గురించి ఏంటి అనేది. ఎక్కడండి అంటే ఇంతకుముందు ఇట్లా బెల్ వాళ్ళు, ఈసీఐ వాళ్ళు వీళ్ళంతా కలిసి ఇట్లా ఈవీఎంస్ తయారు చేస్తున్నారు, వాళ్ళు ప్రో బీజేపీ అన్నట్లు సోషల్ మీడియాలో వస్తాయండి ఈవీఎంస్ మీద రకరకాలుగా. అసలు ఈవీఎంస్ గురించి ఏ వార్త వచ్చినా చదవద్దండి, అవాయిడ్. ఏమండి మన ఎన్నికల కమిషన్ చాలా పెద్ద వ్యవస్థ అండి. మన కోర్టులు, మన వ్యవస్థ, మన భారతదేశ వ్యవస్థ చాలా పెద్దది. సో అక్కడ ఉన్న వాళ్ళకి తెలియక పెడతారా ఈవీఎం మంచి అని. ఈవీఎం గురించి ఓడిపోయిన ప్రతి ఒక్కరు ఈవీఎం మీద ఆడవడము, పోయాయని చెప్పడము, చేస్తున్నారనడం అలవాటు అయిపోయింది అన్ని పార్టీలు. సో దాని గురించి ఈవీఎం రిలేటెడ్ ఏది మీరు పట్టించుకోరు, స్కిప్ చేసేది. స్టిల్ ఇంకా ఉడత భక్తి దగ్గర ఉన్నామండి, మనం ఇంకా గ్రో అవ్వాలి, 30 lakhs 3 crores అవ్వాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నెక్స్ట్ థ్యాంక్ యూ. శ్రీనివాస్ గారు,
అది కొత్త పల్నాడు డిస్ట్రిక్ట్ అండి, ఇంతకుముందు గుంటూరు డిస్ట్రిక్ట్. సో ఈ పొలిటికల్ అవేర్నెస్ ఎట్లా ఉందంటే ఎవరు వచ్చినప్పుడు వాళ్ళే డామినేట్ చేసుకోవడం, అదర్వైజ్ వేరే పార్టీ ఉన్నప్పుడు ఆ రెండో వాళ్ళు మళ్ళీ గ్రూపులు చేసుకుని వాళ్ళు అక్కడ మోనోపలైజ్ చేయటం అలాగే జరుగుతుంది. ఇక ఇష్యూ ఏంటంటే ఇంతమంది కామన్గా మీ మీద ఇంట్రెస్ట్కి ఎందుకు వచ్చారంటే ముందు క్వశ్చన్ చేసే గుర్తుకు కావాలనేది మెయిన్ ఇష్యూ అండి. ఇది మన చంద్రబాబు గారు తేజస్వి ఐటీ ఇండస్ట్రీ వాళ్ళు వీళ్ళంతా ఎలా అయితే చేశారో మనందరం ఇలాగే అడగాలి, ఇంత కసిగా అవేర్నెస్ ఉండాలి. ఏదైనా పబ్లిక్ న్యూస్ వచ్చినప్పుడు అడ్రసింగ్ సిస్టమ్ అనేది మనలో రావాలి. అది రానంత వరకు ఏ లీడరు ఎవడు ఏం చేయలేమండి. మీరు ఇంతమంది యూత్ ఉన్నారు, ఇంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు, మేధావులు ఉన్నారు. ఇవాళ మేము ఎంజాయ్ చేసినంత మా లైఫ్లో మేము ఎంజాయ్ చేసినంత రేపు పొద్దున మీరు వచ్చే ఫ్యూచర్లో పిల్లలు ఎంజాయ్ చేసే పరిస్థితి లేదు. మీరు అలాగే అనేదొక్కపడతానే ఉన్నారు. ఇంకా ఇప్పుడైనా సరే ఏదైనా పబ్లిక్ గ్రీవెన్స్ ఉంటే అట్లీస్ట్ రేజ్ చేయండి ముందు. అది త్రూ వాయిస్ ఇస్తారా, లేకపోతే న్యూస్లో అడుగుతారో, లేకపోతే మీలో మీరు సొసైటీలో ఫామ్ అయ్యి అని మాట్లాడతారో. పబ్లిక్లో ఈ గ్రీవెన్స్ ఉంది అనేది తెలియాలి ముందు. అదే తెలియట్లేదు మనం. అలాగే ఉంటున్నాం, ఇష్యూస్ అయ్యి బయటికి రావడం లేదు. చాలామంది మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళు ఎంతో సఫర్ అవుతున్నారు, వాళ్ళది ఎక్కడ బయటికి రావట్లేదండి వాయిస్. ఒక కామన్ ఫోరం అది వచ్చేట్టు చేస్తే బాగుంటుంది. అర్థమైంది సార్. క్వశ్చన్స్ కొంచెం టైం క్వశ్చన్ మనకి 120 అయింది, ఒక 15 minutesలో క్లోజ్ చేద్దాం సార్. లేదంటే డైరెక్ట్ 2 minutes sir. ఓకే సార్. Congratulations, you are my son. I treated you as my son. Thank you sir. Because I am 68 years. హైదరాబాద్ వచ్చి అప్పుడే నేను 48 ఏళ్ళు అయిపోయింది. జాబ్ కోసం వచ్చాను. మనకి ఈసీఐలో చేశాను. ఈసీఐలు ఈవీఎంలు అన్నారు. నేను ఈసీఐలో చేసి రిటైర్ అయిపోయాను. 8 years అయిపోయింది రిటైర్ అయిపోయి. 40 years సర్వీస్ చేశాను ఈసీఐలో. 20 yearsకి జాయిన్ అయ్యాను ఈసీఐలో. డిప్లొమా ఆఫ్ పాలిటెక్నిక్ చదువుకుంది విశాఖపట్నంలో, పెరిగి పుట్టింది చదువుకుంది అంతా విశాఖపట్నంలోనే. నువ్వు శ్రీకాకుళం నర్సన్నపేట నియోజకవర్గం నాకు తెలుసు. నేను చెప్పేది ఏంటంటే నువ్వు నా కొడుకు లాంటి కాబట్టి నువ్వు అంటున్నాను ఏమో అనుకోకమ్మా. అయితే నీ అనాలిసిస్ నేను యూట్యూబ్ ఆన్ చేయగానే పిన్ వచ్చేస్తుంది అంతే, ఇంకేమి అసలు ఇంకేమీ రావు, అలా వచ్చేస్తాయి అనమాట. అది చూసేంత వరకు నేను టిఫిన్ తిన్నాను పొద్దుట్లో ఇస్తే. అది అలాగే ఎడిక్ట్ అయిపోయింది. సిగరెట్ కొంతమంది ఎడిట్ అయిపోయినట్టు, డ్రింక్ ఎడిట్ అయిపోయినట్టు నీ దానికి ఎడిట్ అయిపోయినాయి బాబు నేను. అయితే నువ్వు ఒక ఏదైనా అనాలిసిస్ పేపర్ అనాలిసిస్ చేస్తున్నప్పుడు చాలా డీటెయిల్గా చేస్తున్నావు. ఎందుకంటే నీకు ఈనాడులోనూ ఏదో పనిచేశానన్నావు 19 ఏళ్ళు 10 ఏళ్ళు. ఆ ఎక్స్పీరియన్స్ బాగా పనిచేస్తుంది యూట్యూబ్ రన్ చేయడానికి. యూట్యూబర్ అంటే నీలాంటి వాళ్ళే ఉండాలి. అంతే కంపెనీలు పెట్టేది ఒకటి, లోపల చేసేది ఒకటి, అంత మోసం చేస్తారు యూట్యూబర్స్. బట్ యు ఆర్ నాట్ లైక్ దట్. యు ఆర్ రోల్ మోడల్ టు ద యూట్యూబర్. అది ఇది కంటిన్యూ చేయాలి. నెంబర్ 1. ఇంకొకటి మనం ఇప్పుడు ఏదన్నా ఒక క్లాసులోకి వెళ్ళామనుకోండి, స్టూడెంట్స్ ఉంటారు. ఒకడు 70-80% మార్క్స్ తెచ్చుకున్నాడు ఉంటాడు, ఒక 20% మార్క్స్ తెచ్చుకున్నాడు. ఇద్దరిని కంపేర్ చేయలేం కదా. అలాగనే ఇప్పుడు ప్రీవియస్ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ని నువ్వు కొన్ని అనాలిసిస్ చేస్తున్నప్పుడు వాళ్ళు అంతే వీళ్ళు అంతే అనేస్తా. అక్కడే నాకు బాధ అనిపిస్తుంది. ఎవరైనా సరే 70 మార్కులు వచ్చిన వాడిని అప్రైజ్ చేయాలి, పొగడాలి. 20 మార్క్స్ వచ్చిన వాడిని ఎవరైనా ఏంటో ఇలా చదువుతున్నావు చదవాలి, నువ్వు అటు 20 మార్క్స్ తెచ్చుకున్నాడని చదవాలి చెప్పాలి. అలాగే ఇద్దరిని కలిపిస్తే పోవడం మాత్రం నాకు నచ్చలేదు. ఓకే, థ్యాంక్ యూ. కంటిన్యూ. అంటే కొన్ని విషయాల్లో తప్పదు. ఒకసారి వెనక్కి అసలు రావట్లేదు. మాట్లాడండి, చెప్పండి సార్. పొద్దున్నుంచి ఆ లైన్లో అక్కడ దాకా అయిపోయింది. తిరిగి అక్కడ మాకు ఇప్పుడే వచ్చింది. మళ్ళా తిరిగి అక్కడికి పంపుతున్నారు. సారీ సార్, మాది అనంతపురం జిల్లా. నా పేరు రామ్మోహన్. మీరందరూ ఇప్పటి వరకు అనేక విషయాలు మాట్లాడినారు. అంటే శ్రీనివాస్ గారి డెవలప్మెంట్ గురించి మాట్లాడినారు. అట్లాగే ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు అమరావతి నిజంగా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఒకే ప్రభుత్వం ఉంటే అది డెవలప్ కావడానికి కావాల్సినటువంటి అన్ని ఉపయోగపడేది. అయితే మన దరిద్రమా లేకపోతే ఇతర ప్రాబ్లమా మనకు అర్థం కావడం లేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత అమరావతి వెనుకబడిపోవడం కారణం. మాట్లాడిన సబ్జెక్ట్ కాదు, వేరే సబ్జెక్ట్. అది ఇవన్నీ ఏవేమైనప్పటికీ కూడా ఈరోజు హైదరాబాద్ని చంద్రబాబు నాయుడు డెవలప్ చేసినాడు అని అంటే ఐటీ రంగం డెవలప్ చేసినాడు. చంద్రబాబు నాయుడికి ఒక విషయంలో రకరకాల పట్టుంది కాబట్టి
ఐటీ రంగం అయిపోయినాడు. 1991లో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు చేయించిందబట్టే ఈరోజు హైదరాబాద్ డెవలప్ అయింది. ఆ సరళీకరణ విధానాల్లో భాగంగానే ఈరోజు దేశంలో కూడా అర్థమైంది. ఓకే నెక్స్ట్. ఓకే సార్, నాకు అర్థమైంది మీరు చెప్పదలుచుకున్నది. నెక్స్ట్ ఏదేంటి ఒక్క నిమిషం నన్ను ఒకే ఒక పాయింట్. అయితే ఇంతమంది మాట్లాడిన పొద్దున్న నుంచి ఇప్పటిదాకా దేశానికి గ్రామీణ ప్రాంతాలు పట్టుకోమనంటారు. రైతులకు సంబంధించి రైతుల సమస్యల పట్ల వాళ్ళ ఆత్మహత్యల పట్ల కూడా మీ ఛానల్లో ఇంకో కొంచెం ఎక్కువ ఫోకస్ చేస్తే మంచిది మీరు నా ఉద్దేశం. చేయండి. ఏదైనా సరే సింపుల్గా హాఫ్ మినిట్లో 30 సెకండ్స్ లేదా 1 మినిట్లో అడగాలనుకున్నది అడిగండి. ఇప్పుడు వరకు చెప్పిన టాపిక్ ఏది మాట్లాడదు. కొత్త టాపిక్ ఏమైనా మాట్లాడండి. షార్ట్గా ఉండాలి, సింపుల్గా ఉండాలి. ఎందుకంటే అందరికీ నమస్కారం అండి. బ్రో ఒక్కటి క్విక్ థింగ్ అడుగుతా. ఇక్కడ ఉన్న వాళ్ళు యూత్ బిలో 30 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఎంతమందికి మనలో ట్యాక్సేషన్ మీద క్లారిటీ ఉంది? ట్యాక్స్ బిలో 30 ఇయర్స్ ఇవాళ ఉన్న సాఫ్ట్వేర్ రెవల్యూషన్ వల్ల ఎవ్రీవన్ మనందరికీ కూడా అబౌట్ 10 lakhs ప్యాకేజ్ ఈజీగా వస్తున్నారు ప్రస్తుతం ఉన్న ఆపర్చునిటీస్ వల్ల. మీరు అందరూ కూడా ఒకటి ఆలోచించండి, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది ప్రతి ఒక్క స్టూడెంట్కి నుంచి కావాలి. ఆ అవేర్నెస్ అనేది ఎప్పుడైతే వచ్చిందో ఆటోమేటిక్గా సోషల్ అవేర్నెస్ అనేది వస్తుంది. మనం మన తరపు నుంచి మన గవర్నమెంట్కి ఏది కాంట్రిబ్యూట్ చేస్తాం, వన్స్ మనం ఇస్తుంటేనే మనకు మన బాధ్యత వస్తుంది. మనం ఇవ్వనంత వరకు మనకు ఆ బాధ్యత రాదు. మనం అప్పుడే ఈ రాజకీయ నాయకుల మీద కానీ సోషల్గా మనకి పొలిటికల్ పార్టీస్ మీద కానీ ఇలా డిపెండ్ అవుతుంది. ఆ డిపెండెన్సీ అనేది తగ్గిన రోజే ప్రతి ఒక్కళ్ళు కూడా సోషల్గా అవేర్ అవుతారు. నువ్వు ఇప్పుడు రోడ్డు మీద వెళ్తావు, రోడ్డు మీద ఎక్కడో గుంతలు ఉంటాయి, ఆటోమేటిక్ ఏమవుతుంది? అంతే. సో నేను చెప్పాలనుకుంటే ఫైనాన్షియల్ గా ప్రతి ఒక్కళ్ళు కూడా అవేర్ అవ్వాలి. సోషల్ అవేర్నెస్ తో పాటు ఫైనాన్షియల్ అవేర్నెస్. రాజకీయ చైతన్యం ఉండాలన్నాను కదా, అలాగే సేమ్ ఆర్థిక చైతన్యం, ఆరోగ్యపరమైన చైతన్యం. మీ ఫ్యామిలీకి మీరు ఎంత హెల్ప్ అవుతారో అన్నది కాదు, మీతో పాటు మీరు సొసైటీకి ఎంత కాంట్రిబ్యూట్ చేస్తారన్నది కూడా చూసుకోండి. హౌ మచ్ ట్యాక్స్ యూ ఆర్ పేయింగ్ టుడే. చేతిలో పెట్టు చెప్పండి. అన్న నేను యూట్యూబ్ ఛానల్ కన్నా ముందు మీది ఆన్లైన్ ప్రకాశం ఒక పేజ్ ఉంది, అప్పటి నుంచి ఫాలో అవుతుంది. సో అప్పటి నుంచి నేను గమనించింది ఏంటంటే అధికారంలో ఎవరున్నా సరే వాళ్ళు చేసే తప్పుల్ని, రాజకీయ నాయకుల తప్పుల్ని ప్రతిదీ మీరు ఆఫ్ ద రికార్డ్ ఆన్ ద రికార్డ్ జరిగిన అన్నింటినీ బయట పెట్టి మాట్లాడారు. ఆ పేజ్లో చాలా చూశాను. ఈ యూట్యూబ్ ఛానల్ వచ్చినప్పుడు రీసెంట్గా కూడా అధికార పార్టీ ఎమ్మెల్యేల గురించి కూడా చేశాను. కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఫస్ట్ నుంచి కూడా రాజకీయ నాయకులు చేసే అవినీతి కానీ దాని గురించి కానీ చూపిస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వ్యవస్థల్లో జరుగుతున్న అంటే డిపార్ట్మెంట్ పరంగా జరుగుతున్న అలసత్వాలు. ఇప్పుడు యూత్ ఉంది, యూత్ ఒక యూత్కి సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తేనో లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగం వస్తే అతను ఆ కుటుంబం బాగుపడదు. కానీ అదే యువకుడు ఒక సొంతంగా ఒక వ్యాపారం అనేది మొదలు పెడితే ఇంకో 10 మందికి ఉపాధి ఇస్తారు. కానీ అది జరగట్లేదు. ఎందుకంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ కానీ ఏమైనా కానీ అలసత్వం. చాలామంది యూత్లో ఉన్న అది దాన్ని ఏమన్నా తెలియదు కానీ వాళ్ళకు ఉన్న మిస్కన్సెప్షన్ ఏంటంటే మనం ఏదైనా ఇండస్ట్రీ పెట్టాలంటే దానికి కావాల్సిన పర్మిషన్స్ మనకు వస్తాయా రాదు. దాని సింగిల్ విండో అనే ఒక పద్ధతి ఉన్నా కూడా అది ఇంప్లిమెంట్ జరగట్లేదు సరిగా. అది లో లెవెల్లో జరుగుతున్నాయి. సెక్రటరీ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ రేంజ్లో కానీ ఆ పర్టికులర్ మినిస్ట్రీ కానీ కింద ఏం జరుగుతుంది అనేది ఎవరికి తెలియదు. అలాంటి విషయాలు అనేది బయట పెడితే అది కూడా అవును, అది కూడా నెమ్మదిగా దృష్టి పెట్టాలి. వ్యవస్థాపరమైన లోపాలు, వ్యవస్థాపరమైన అలా జరిగిన రోజున యువత ముందుకొచ్చి ఇండస్ట్రీస్ పెట్టిన రోజున ఇంకా ఎక్కువ డెవలప్మెంట్. సరే, నేను ఏమంటే మొన్న పొద్దునీరులో మీరు మొన్న మీరు అంటే మీరు పిలుపునిస్తే అందరూ చేశారు. సో నేనేమంటానంటే అట్లా ఏదైనా మీరు ఊర్లో చాలా ఉన్నాయి సార్ ప్రాజెక్ట్స్ అంటే నేనేమంటే మీ పిలుపుకి అందరూ స్పందిస్తున్నారు కాబట్టి సో మీరు అది చేశారు, అప్పుడు మీరు ఆ వీడియోస్ అంతా పెట్టారు కాబట్టి. సో నేనేమంటే ఇప్పుడు అంత పాలిటిక్స్ నాకు ఒక ఆలోచన ఉందండి, మీరు చెప్పేది నాకు ఒక ఆలోచన ఉంది. అవును అవును, నా సబ్స్క్రైబర్స్ నాకు గాడ్స్ గిఫ్ట్ అనమాట. ఎందుకంటే అందరూ చదువుకున్న వాళ్ళు, అన్నీ తెలిసిన వాళ్ళు, విజ్ఞానం ఉన్నవాళ్ళు, మంచి చెడు ఆలోచించే వాళ్ళు నా సబ్స్క్రైబర్. అందుకని నేను ఏమైనా పలాంది చెయ్యాలి అంటే నాకు
ఇమీడియట్గా హెల్ప్ చేస్తాం. మొన్న విజయవాడ వరదల సమయంలో మనం సాయం చేద్దామంటే దాదాపుగా 6,70,000 వరకు పంపించారు. నేను దానికి కొంత యాడ్ చేసి మనం సుమారుగా 8 లక్షల రూపాయల విలువైన సాయం అందించగలం. సో అలాగే నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి, అవన్నీ ఇంప్లిమెంట్ చేద్దాం. నేను చెప్తాను అంటే నాకు కొన్ని ఏజెన్సీ విలేజెస్ ఏమైనా అడాప్ట్ చేసుకోవాలని ఆలోచన ఉంది. అది నేను ఇంతకుముందు ఇండైరెక్ట్గా చెప్పాను. దానికి మీ అందరూ హెల్ప్ కావాలి. అది ఇప్పుడు కాదండి, కొంచెం టైం చేద్దామండి. చేద్దాం. ఇప్పుడు వరకు మాట్లాడిన టాపిక్స్ ఏమన్నా సూటిగా స్పష్టంగా నెక్స్ట్ చెప్పండి. హలో అండి, నా పేరు స్వామి, ఒంగోలు. చెప్పండి. ఒంగోలు అండి. సో నేనేం చెప్తున్నా అంటే ముందు వలసలు ఆగాలని అనుకుంటున్నాను. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ తీసుకుంటాం, 6 గంటలు జీతం తీసుకుంటున్నా కానీ వలసలు ఆగాలంటే మన దగ్గర ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ రావడం, పరిశ్రమలు రావడం, ఉపాధి అన్నీ అవన్నీ జరుగుతున్నాయి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అటు వెళ్ళాలి. అవునండి. ఎందుకంటే ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు మాదే తీసుకుంటే మాకు ఇంకే ఇల్లు ఉంది, సర్కిల్ ఉంది, ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. కానీ అక్కడి నుంచి ఇక్కడ ఉండాలంటే కొత్తగా ఇంకొక ఇల్లు తీసుకోవాలి. ఇల్లు తీసుకోవాల్సి ఉంటే ఖచ్చితంగా ₹1,00,00,000 ఏదో ఇల్లు రావాలి. కావాలని ఎవరు కూడా వలస వెళ్ళిపోరు. అర్థమైందా? అక్కడ పరిస్థితులు అట్లా. మాది కూడా వలసతాను. సో ప్రతి ఒక్కరు కూడా అక్కడ పరిస్థితులు, ఊళ్ళో పరిస్థితులను బట్టి వస్తారు. సో అది కాలక్రమేణా రాష్ట్రంలో పరిస్థితులు మారే కొద్దీ వెనక్కి వెళ్తారు, టైం పడుతుంది. ఒకప్పుడు ఉద్యోగం చేయాలంటే హైదరాబాద్ రావాలని ఉండేది మన చిన్నప్పుడు కదా. ఇప్పుడు కొంతమంది బెంగళూరు వెళ్తున్నారు. సో అది వెనక్కి రావాలంటే మినిమం ఒక 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇక్కడ వాళ్ళు వెనక్కి వెళ్తారు, టైం పడుతుంది. అంటే నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు 2 టైర్ 3 టైర్లో వర్క్ స్పేస్ పెట్టినా అంటున్నా కదండి. అది ప్రతి ఇండిపెండెంట్ సిటీస్ లాగా ఉంటాయి కదా, ఒంగోలు అది పెట్టేదంటే ఆ చుట్టుపక్కల వర్క్ స్పేస్ అనేది చాలా మంచి ఆలోచన. అది మరి ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తారని చూడాలి. మంచి ఆలోచన. గవర్నమెంట్ ఒక రిక్వెస్ట్ లాగా. సరే సరే. హలో అన్నా, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి. మాది ప్రకాశం జిల్లా అద్దెకి నియోజకవర్గం, జయపంగళూరు మండలం, గోదావరి గ్రామం. మీ పోస్ట్ 100 సబ్స్క్రైబర్స్లో నేను ఒక అయ్యి ఉంటాను. విత్ ఆన్లైన్ ప్రకాశంతో పాటు మన బడ్జెట్లో కనీసం 20% విద్యుత్కి పెడుతున్నారు, అంటే కొనుగోలు చేస్తున్నారు యూనిట్లకి. మీరు ఒక్క వీడియో అయినా సోలార్ ప్రతి ఇంటి మీద మనకి ప్రధానమంత్రి యోజన కింద ఇస్తున్నారు, సూర్యధర్మ కింద. దాన్ని అవేర్నెస్ చేస్తూ ఒక వీడియో చేస్తారని ఈ మధ్య మా ఇంటికి సోలార్ పెట్టించారు, నేను వీడియో చేస్తాను. నెక్స్ట్. నమస్తే సార్, నా పేరు శ్రీనివాస్ రెడ్డి. నాది ఒంగోలు జిల్లా దర్జి కాన్స్టిట్యున్సీ. అంటే నేను పాలిటిక్స్ పరంగా కాకుండా ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి అండ్ మనకున్న రిజర్వేషన్ గురించి అడగాలనుకుంటున్నాను. ఇప్పుడు సపోజ్ నా పేరు ఎవరైనా చెప్పకుండా శ్రీనివాస్ రెడ్డి అంటే మీకేమంటారు? కానీ ఇప్పుడు ఓసీలలో లేని వాళ్ళు ఉంటారు, ఎస్సీ ఎస్టీలలో ఉన్నోళ్ళు ఉంటారు. అందుకే ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. ఈడబ్ల్యూఎస్ తీసుకొచ్చారు. సో దానివల్ల పెద్దగా ఉపయోగం లేదనుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా ఒక ఇందా చెప్పారు గవర్నమెంట్ జాబ్స్ గురించి, జాబ్ రాశారు. ఇప్పుడు ఓసీకి చెప్పారు పర్టికులర్గా 80 మార్క్స్ లిమిట్ పెడతారు. అది ఎస్సీ ఎస్టీకి వచ్చేసి ఒక, అంటే నేను వాళ్ళు విమర్శ లేదు చెప్తాను అంతే, ఒక 50 మార్క్స్ పెట్టారు అనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు 79 వస్తే బాధితులు ఉన్నారండి. ఇప్పుడు అంటే ఇప్పుడు నాలెడ్జ్ వాళ్ళకి జాబ్ దొరికినట్టే కదా. అంటే మనం ఈ రిజర్వేషన్ ఫేస్ చేయాలి. చాలా సినిమాలు వచ్చాయి. మొన్న కమిటీ కుర్రాలు సినిమాలో కూడా ఈ పాయింట్ సున్నితంగా హైలైట్ చేశారు కదా. సినిమాలు చూడడానికి బాగుంటుంది, మనం మాట్లాడుకోవడానికి బాగుంటుంది, రాజకీయంగా వాళ్ళు తీసుకురావడానికి బాగోదు. ఎందుకంటే వాళ్ళ ఓట్లు పోతాయి, వాళ్ళ భయం. అంటే ఇది ఎప్పటికీ ఉంటూనే ఉంటుంది అంటారు ఇండియాలో, టైం పడుతుంది. మీలాంటి వాళ్ళు ఎక్కువ మంది వస్తే అప్పుడు వాళ్ళు భయపడైనా మార్చాలి అనుకుంటున్నారు. అంటే ఇది పరిస్థితులను బట్టి వాళ్ళు రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఓకే, మన బ్యాడ్లకి ఏంటంటే సేమ్ ఇదే కేటగిరీ ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టంలో కూడా ఉంది. మనకి ఏదైనా యూనివర్సిటీలో సీట్ రావాలన్నా అంటే ఇది మారుతాయి. మీ పాయింట్ ఆఫ్ వ్యూ టైం పడుతుంది, చాలా టైం పడుతుంది. లాంగ్ ప్రాసెస్ అన్నమాట. దానికి రాజ్యాంగ సవరణ జరగాలి, డిస్కషన్ జరగాలి, రాజకీయాలు అడ్డు రాకూడదు, అందరూ ఏకమవ్వాలి. చాలా పెద్ద ప్రాసెస్. మరి ఫార్మర్స్ గురించి ఏమంటారు? ఫార్మర్స్ రైతుల గురించి అంటే ఇప్పుడు రైతులు చాలా మూవీస్లో చెప్పినట్టు ఒక సినిమా హీరో అవుతున్నాడు, పాలిటీషియన్ అవుతున్నాడు. కానీ ఒక రైతు కొడుకు నేను కూడా ఒక ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వచ్చాను. కానీ ఫార్మర్గా నేను ఉండాలనుకో, మీరు మా పేరెంట్స్ వద్దు అనుకుంటారు. దాన్ని ఏమన్నా కొంచెం రైతులకి మంచి కలిగేటట్టు ఏమన్నా చేంజ్ చేసేటట్టు మీ ఛానల్ తరఫున అంటే మీరేమన్నా కొంచెం పాలిటీషియన్స్ సలహా ఇచ్చేటట్టు ఏమన్నా. థ్యాంక్ యూ సార్. అన్న, ఇప్పటిదాకా మీరు చాలా వీడియోస్ చేసింటారు 3 ఛానల్స్ కలిపి.
మీరు 70% మనకి అప్రిషియేషన్ వీడియోస్ వస్తే 30% కొంచెం ఏమైనా విమర్శిస్తారు. మీకు అన్నిటికంటే బాగా సాటిస్ఫైడ్ ఇప్పుడు బ్యాట్స్మెన్ కి ఫేవరెట్ ఇన్నింగ్స్ ఉన్నట్టే మీకు బాగా ఫేవరెట్ వీడియో ఏంటి, బాగా మీకు సాటిస్ఫైడ్ వీడియో ఏంటి, బాగా విమర్శ తెచ్చుకున్న వీడియో ఏంటి, ఈనాడులో ఉన్నప్పటి నుంచి ఇప్పుడు ఇండిపెండెంట్ అప్పటికి ఇలా ట్రై చేసిన కండిషన్స్ ఏంటి చెప్పండి. చాలా పెద్ద క్వశ్చన్ అడిగారు. సింపుల్గా అడిగారు, చాలా పెద్ద క్వశ్చన్. బాగా సాటిస్ఫై అయిన వీడియో అంటే మన ఎలక్షన్స్ ముందు నేను జిల్లాలకు వెళ్తున్నప్పుడు శ్రీకాకుళం నుంచి ఆంధ్రప్రదేశ్ రోడ్డు మీద నుంచి ఒక వీడియో చేశాను. చాలామంది చూసే ఉంటారు. అది కొంచెం డిఫరెంట్ ప్రజెంటేషన్. ఒకవైపు ఏమో మంత్రి, ఇంకోవైపు స్పీకర్ ఉన్నాడు. రోడ్డు చూస్తే ఇలా ఉంది అని చెప్పి రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు నాకు మాట్లాడారు. సో దాంతో అక్కడ ఉన్న చాలా హై లెవెల్కి వెళ్ళింది ఆ వీడియో యూట్యూబ్లో వచ్చిన వ్యూస్ లక్షల్లో ఉన్నాయి. దాన్ని డౌన్లోడ్ చేసి గ్రూపుల్లో విపరీతంగా జిల్లాలో చాలామంది చూశారంట. దానికి ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఫస్ట్ ఆరోగ్య ఆ నియోజకవర్గం ఎమ్మెల్యే ఇద్దరి నుంచి మాకు వచ్చింది, మీరు చెప్పిన రోడ్డు వేసామండి అని. అది కొంచెం సాటిస్ఫై అనిపించింది. తర్వాత బాగా విమర్శలు పాలైన వీడియోలు కొన్ని ఉన్నాయి, చాలా ఉన్నాయి. అందులో నేను ఈ మధ్య విజయవాడ వరదల సందర్భంగా ఒక వీడియో చేశాను. సుజనా చౌదరి గారు అందుబాటులో ఉన్నట్లుగా ఒక వీడియో చేశాను. అది యాక్చువల్లీ నాకు రామ్ కమ్యూనికేషన్ నేను కూడా తొందరపడి వీడియో చేశాను అనమాట. కాకపోతే నేను చెప్పింది ఒక 50% నిజం, 50% ఇదైంది. ఆ వీడియో అనవసరంగా చేశాను అని చెప్పి తర్వాత ప్రైవేట్లో పెట్టాల్సి వచ్చింది. అలా కొన్ని వీడియోస్ నేనేంటంటే చెప్పాలనే ఆతృత ఇంతకుముందు ఎక్కువ ఉండేది, ఇప్పుడు తగ్గింది. కాబట్టి 90% వీడియోస్ ఎక్కడా కూడా నేను ఏది అంటే మనకి ఎవ్రీ 3 అవర్స్కి ఒకటి రిలీజ్ చేయని ఆల్గారిథం వలన కొన్ని పొరపాట్లు జరిగాయి. 90% వీడియోస్ బాగానే అవుతున్నాయి, ఒక 10% వీడియోస్లో పొరపాట్లు జరిగాయి. వాటిని నేను గుర్తించాను కాబట్టే దాన్ని తగ్గించగలను. ఇప్పుడు ఫెయిల్యూర్స్ అనేవి కామన్. నా ఫెయిల్యూర్స్ ఏంటో, నా బలహీనతలు ఏంటో నేను తెలుసుకున్నాను కాబట్టే కొంచెం నెమ్మదిగా సెపరేట్ చేసుకుంటున్నాం అన్నమాట. సో అలా పాజిటివ్స్ ఉన్నాయి, నెగిటివ్స్ ఉన్నాయి. మహారాష్ట్ర వచ్చింది. అవును. నమస్కారం శ్రీనివాసన్న గారు. నమస్కారం. నేను కర్నూలు జిల్లా నుండి వచ్చాను. కర్నూలు జిల్లా ఎంఎన్ఆర్ కన్సల్టెన్సీ. మా జిల్లాలో నిరుద్యోగ శాతం ఎక్కువగా ఉంది. అవును. యాక్చువల్గా మా అమరావతి రాజధానిలో అన్ని కంపెనీస్ పెడితే మా సిటీలో పెట్టకపోతే మా అంతా నిరుద్యోగ వారొకళ్ళు కొప్పత్తి రాయలసీమకి ఇస్తున్నారు కదా, కన్సల్టెన్సీలో ఏది నియోజకవర్గాల వారీగా తీసుకురాలేదు నాన్న, జిల్లాల వారీగా తీసుకొస్తున్నారు కదా. ఇప్పుడు వారొకళ్ళు మీకు దగ్గరే కదా, అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ మొన్న జోన్ కూడా ఇచ్చింది కదా. 90 కిలోమీటర్స్ రావాలి సార్ అక్కడికి. 90 నువ్వు ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందంటే నీకు చెప్తా నేను చెప్తాను తమ్ముడు. మనకి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గం కాదు. ఫస్ట్ మనం స్టెప్ వైజ్ వెళ్ళాలి, అడుగుల వారి. సో మనకి మన దగ్గరలో ఉందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఆయన అన్నట్టు 400 కిలోమీటర్లు వచ్చినాడు, 100 కిలోమీటర్లు వెళ్తాం. ఆ తర్వాత 50 కిలోమీటర్లకి 20 కిలోమీటర్లకు వస్తాయి. ఎమ్మిగినూరు అనేది బాగా ఆయన అలా మాట్లాడడంలో ఆవేదన ఉన్నాను. వాళ్ళు బాగా వెనుకబడిన నియోజకవర్గం. సో అది మా డిస్ట్రిక్ట్ చూస్తే అంతా వెనకబడిన రాష్ట్రం. అవునవును. వార్వకళ్ళు పెడుతున్నారు కదా, దాంతో ఒక 5 years తర్వాత మీ లైఫ్ అవునవును. ఒక్కసారి వచ్చి చూడండి కర్నూలు సిటీకి ఒక గిరిజన ప్రాంతం ఎలాగా ఉంటుందో అంతకంటే హీనంగా ఉంటుంది. చెప్తాను. సరే అర్థమైంది. ఆ డిస్కషన్ వద్దు, ఆగండి. బస్ ఆగండి. మారిందిగా, మారుతుంది. ఒక్క నిమిషం. మన ఆంధ్ర రాష్ట్ర సీఎంలు రాయలసీమ ప్రాంత వాసులైన రాయలసీమకి ఏమి చేయలేరు. అందు గురించి మనం ఆలోచించాలి ఫస్ట్. సరే బాస్ ఆయన చెప్పినారు, నేను చెప్తాను. మీకు ఇచ్చే చెప్తా. వెనుకబడిన మాట వాస్తవమే. వాళ్ళు దట్ మీన్స్ మన రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో బాగా అడ్వాన్స్డ్ లైఫ్ స్టైల్ ఉంటుంది, కొన్ని జిల్లాల్లో వెనుకబడిన లైఫ్ స్టైల్ ఉంటుంది. దానికి వాళ్ళు తీసుకునే నిర్ణయము, వాళ్ళ ఆలోచన తీరు, వాళ్ళలో ఉన్న అనాగత అన్ని కారణాలు. సో దాన్ని వాళ్ళ ఏరియా ఇప్పుడు వారొకళ్ళు 5 years తర్వాత మీ లైఫ్ స్టైల్ మారే అవకాశం ఉంది. లెట్స్ హోప్. అంటే అంతకుమించి మీరు ఎన్నాళ్ళు ఆగారు, ఇంకో 5 years 10 years ఆగండి, మారుతుంది. మంత్రి నారా లోకేష్ గారు పాదయాత్ర సందర్భంలో ఒక గుండ్రేవల ప్రాజెక్టు గురించి మాట్లాడారు. ఇప్పుడు మన బడ్జెట్ సెక్షన్లో దాని గురించి నిధులు కేటాయించకపోవడం, మీరు మంచి విషయాలను అయితే ఆయన దృష్టికి తీసుకెళ్తారని చెప్పారు. అది సెపరేట్గా మాట్లాడదాం. 3 ఛానల్స్. ఓకే సెపరేట్గా మాట్లాడదాం. లంచ్ టైం అండి. ఎవరికైనా కొంచెం ఆకలిస్తే పక్కన లంచ్ పెడుతున్నారు, వెళ్ళి భోజనం చేయండి. ఒక 10 నిమిషాల్లో ముగించేద్దాం. ఇంకా లాస్ట్ 3 ఎవరైనా మాట్లాడాలంటే మాట్లాడండి. ఏదైనా సరే లంచ్ చేయాలంటే పక్కన లంచ్ చేసి